యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ప్రెస్టీజ్ బిజినెస్‌ని టేకప్ చేసి షార్ట్ టైమ్‌లో స్టార్ డైరెక్టర్ అయినటువంటి భాస్కర్‌రావు సార్ గారు ఇవాళ అద్భుతమైన ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి మనకి జూమ్‌లో వెయిట్ చేస్తున్నారు. సార్ సెషన్ కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరు జూమ్ ఇచ్చినందుకు. Thank థ్యాంక్ you, యూ madam. సార్. కంటిన్యూ సార్. Thank you, madam. Good morning, all leaders. Good morning, all Vestigians. Good morning, all MSR Association, MSR Army team. గుడ్ మార్నింగ్ భాస్కర్ సార్. Good morning, sir. Good morning. Good morning, sir. Good వెరీ morning, వెరీ గుడ్ Lakshman మార్నింగ్. sir. థ్యాంక్ యూ. చాలా కాలం తర్వాత మీ యొక్క మాటలు వినబోతున్నాం. మాకైతే చాలా ఉత్సాహంగా ఉంది. ఏం చెప్పబోతున్నారు సార్ అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. Sir, thank you, sir. వెల్కమ్ సార్. Sir, thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. ముందుగా మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గురువు గారికి పాదాభివందనాలండి. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరఫున విజయ్ సారు, లక్ష్మణ్ సార్, ఇంకా అదర్ లీడర్స్, భూలక్ష్మి మేడం, హోస్ట్గా చేస్తున్న భూలక్ష్మి మేడం గారికి అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్ రావు అండి. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి 2020లో రిటైర్ అయ్యాను ఎట్ ది ఏజ్ ఆఫ్ 60. ఈ వెస్టేజ్లో జాయిన్ అయ్యే ముందు మా శ్రీశైలం ప్రాజెక్ట్ టీము, మా గురువు గారు మధు సారు ఈ ప్రోడక్ట్స్ గురించి, ఈ కంపెనీ గురించి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఇవన్నీ చెప్పటం జరిగింది. సో నాకు పెద్దగా దీంట్లో అవగాహన లేకపోయినా మెడికల్ పరంగా కొన్ని ఆయుర్వేదం గురించి తెలుసు కాబట్టి దీంట్లో ఉన్న వాటి ప్రోడక్ట్స్ ఏమిటి, ఏమేమి ఉన్నాయి అంటే ఒక బ్రోచర్ ఇచ్చారు. ఆ బ్రోచర్లో ఏమేమి ప్రోడక్ట్స్ వేటికి పనికొస్తాయి అని చెప్పనేది చూడటం జరిగింది. సో దీంట్లో జాయిన్ కాకుండానే మా మధుస్వారి ద్వారా ఒక 3,500 రూపాయలకి ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను. సో వాటన్నిటినీ వాడటం జరిగింది. వాటి యొక్క రిజల్ట్ చాలా బాగుంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏవీ లేకపోయేటప్పటికి నెక్స్ట్ మంత్లోనే నేను దీంట్లో చేరతానని చెప్పి మధు గారికి చెప్పడం జరిగింది. ఆయన ఐడి వేశారు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు పెద్ద నాలెడ్జ్ లేకపోయినా ఈ బిజినెస్ దాని మీద బాగా గైడ్ చేసినది ఏంటంటే అండి, నాకు ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా నాకు చాలా సపోర్టివ్గా ఉపయోగపడింది. ఎందుకంటే దీంట్లో చెప్పే ప్రతి ఒక్కళ్ళ టెస్టిమోనీతో పాటు ప్రోడక్ట్ నాలెడ్జ్ చెప్పడం మొదలుపెట్టారు. లక్ష్మణ్ సార్ అయితే బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఫాస్ట్గా అవ్వాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పని బోర్డు మీద మొత్తం అంతా కూడా సిఎన్సి ఆఫర్స్ గురించి, సిఎన్సి సిస్టమ్ అనేది ఎలా మనం చేసుకుంటూ వస్తే ఎంత బెనిఫిట్ వస్తుందని చెప్పారు. అలాగే ప్రతి నెల మన విజయ్ సారు సిఎన్సి మీటింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడింది. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే వాళ్ళు చెప్పిన పందాలోనే టీం డెవలప్ చేసుకుంటూ వెళ్తూ నేను బ్రాంజ్ డైరెక్టర్ కాకుండా డైరెక్ట్గా సిల్వర్ అయిపోయాను. అలానే నెక్స్ట్ జంప్ చేసి స్టార్ డైరెక్టర్గా కూడా అవ్వటం జరిగింది. అది ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ జూమ్ మీటింగ్లో చెప్పిన ప్రోడక్ట్స్ గురించి కానీ, ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి కానీ, బిజినెస్ ట్యాకిల్స్ గురించి కానీ దానివల్లే జరిగింది. సో ముందుగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది జూమ్ అనే దానికంటే, మేము ఉండేది శ్రీశైలం ప్రాజెక్టు. ఇది ఒక రిమోట్ ఏరియాలో ఉంటుంది. అంటే అటు హైదరాబాద్ పోవాలన్నా 250 కిలోమీటర్లు పోవాలి, ఇటు గుంటూరు రావాలన్నా 250 కిలోమీటర్లు దాటి రావాలి, అటు కర్నూలు వెళ్ళాలన్నా కూడా ఈ ఫారెస్ట్ నుంచి 200 కిలోమీటర్లు దగ్గర ఉన్నది. సో ఇన్ అడిషన్ టు దట్ మాకు ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతున్నా బయటకు వెళ్ళి రావడానికి ఉన్న సమస్య ఏంటంటే, మేము ఉదయం బయలుదేరి బయటికి రావాలన్నా కూడా కనీసం 6 అవర్స్ జర్నీ ఉంటుంది. తీరా అక్కడికి వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి వద్దామంటే రిటర్న్ రావడానికి మళ్ళా ఉండదు. ఎందుకంటే రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు ఫారెస్ట్ వాళ్ళు అక్కడ చెక్ పోస్ట్ పెట్టేసి ఏ వెహికల్స్ని అలౌ చేయరు, ఏ బస్సులు కానీ ఏవి రావు.
సో మాకు బయటకు వచ్చే అవకాశం అనేది కొంచెం చాలా తక్కువగా ఉండేది. కానీ జూమ్లో కూడా ప్రతి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళల్లా ఫలానా మీటింగ్కి వెళ్ళాం, చాలా బాగా జరిగింది, ఫలానా చోటుకి వెళ్ళాం అంటూ ఉంటే మేము కూడా ఉత్సాహం చంపుకోలేక వెళ్దాము, మనం కూడా మనకి చేతైనంత వరకు పోయి చూసొద్దాము, ఒక రోజు లేట్ అయితే ఏంది, ఒక నైట్ స్టే చేసి వద్దామని చెప్పింది గుంటూరు మీటింగ్స్ అటెండ్ అయింది. గుంటూరులో మహాగురూజీ ఎంఎస్ఆర్ గురువు గారి వాయిస్ విన్న తర్వాత మంచి ఉత్తేజం అనేది మా టీం అందరికీ వచ్చింది. ఓహో చాలా బాగుంది, మనం చెయ్యాలి అని అనుకున్నాము. మాకు ఇంకా మంచి పుషప్ ఇచ్చింది మాధవ్ నాయుడు సారు. క్షణం క్షణం ఫోన్ చేసి మమ్మల్ని తొలగించి ఉరికించి టీం డెవలప్ చెయ్యాలి, ఇలా చేసుకోవాలని చెప్తూ ఉంటే లక్ష్మయ్య సార్ చెప్పిన దాని ప్రకారము సిఎన్సీలు చేస్తే ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది టీం అనే దాంతో మా మధు సారు సిఎన్సీల మీద పడి మొత్తం అందరం కూడా సిఎన్సీ అనే దాని మీద చేసుకుంటూ వచ్చాము. అందరూ చాలా ఫాస్ట్గా ఆల్మోస్ట్ ఆల్ స్టార్ డైరెక్టర్ లెవెల్కి వచ్చేసారు అందరు కూడా. ఇప్పుడు అందరూ సిల్వర్లో ఉన్నారు చాలా వరకు. సో ఇదంతా బికాజ్ ఆఫ్ జూమ్ మీటింగ్. అండ్ మాకు ఈ అవకాశాలు ఇంత ఒక స్టేటస్కి తీసుకొని రావడానికి ఉపయోగపడ్డ లక్ష్మీ సార్ కానీ విజయ్ సార్ కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలానే మేము ఇంకా వెళ్ళాలి ఎక్కడికో చోటుకి అనుకుంటే మా అదృష్టం కొద్ది బూట్ క్యాంప్ అనేది వినుకొండ కోటప్పకొండకి జరిగింది. అందరం కలిసి అక్కడ బయలుదేరి వచ్చాం. అక్కడ 2 రోజుల ప్రోగ్రాం చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఎందుకంటే ఒక లైఫ్లో ఒక కష్టం నుంచి బయటకు వచ్చిన వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది, ఒక కష్టం నుంచి బయటపడితే ఎంత రిలీఫ్ ఉంటుంది అనేది ఒక్కొక్కళ్ళ టెస్టిమోనీ వింటూ ఉంటే తెలిసింది. సో ఇక్కడ ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వస్తుందంటే, ఉద్యోగం చేసేవాడికి 1వ తారీఖు వస్తే జీతం వస్తుంది అనే ధైర్యం ఉంటుంది, గ్యారంటీగా జీతం వస్తుంది. నువ్వు పని చేసావా లేదా, లీవ్ పెట్టావా లేదా అనేది అప్రస్తుతం. 1వ తారీఖు కాగా జీతం వస్తుంది. సో లైఫ్ అనేది ఒక సెక్యూర్డ్గా ఉన్నది అని అనుకుంటాం. కానీ గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. వెస్టేజ్లో వచ్చినంత గ్రోత్ అనేది డిపార్ట్మెంట్లో చేసి ఉద్యోగం చేసిన దాంట్లో గవర్నమెంట్ జాబ్లో రాదండి, ఎప్పటికీ రాదు. సో ఎంత చేసినా కూడా గొర్రెతో ఒక బెత్తడే అన్నట్టు అది 40 సంవత్సరాల సర్వీస్ నేను చేస్తే 1,20,000 రూపాయలతో రిటైర్ అయ్యాను. సో ఇదే 40 సంవత్సరాలు వెస్టేజ్లో చేస్తుంటే ఏ స్టేజ్కి వెళ్తాము అని కంపేర్ చేస్తే మాత్రము ఊహించనంత ఉంటుంది. సో దాంతో ఏంటంటే ఒక సెక్యూర్డ్ లైఫ్ ఉన్నప్పుడు కష్టం అనే విషయం అనేది తెలియటల్లా. ఎందుకంటే 1వ తారీఖు జీతం వచ్చేస్తుంది, ఈ కష్టాన్ని మనం అధిరోహించవచ్చు అనేది మనసులో ఉంటుంది. బయట ఇంకో ప్రపంచం చూద్దాము, బయట ఇంకొకటి చేద్దాము, ప్యాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేద్దాం అనే ధ్యాస అనేది రాదు. కానీ కష్టం అనేది బూట్ క్యాంపులకి ఇట్లాంటి వచ్చిన చోట ఒక్కొక్కళ్ళ టెస్టిమోనీ వింటుంటే, ఓ ఇంత కష్టంలోంచి వీళ్ళు ఇంత స్టేజ్కి వచ్చారంటే మనం కూడా చేస్తే ఎంత బాగుంటుంది అనే ధ్యాసతో మేమందరము టీం డెవలప్ చేసుకుంటూ వచ్చాము. మంచి టీం డెవలప్ అయిందండి ఇక్కడ. ఇకపోతే వెస్టేజ్ అనేది చేరిన తర్వాత మా లైఫ్లో మార్పు అనేది, ఒక ఇన్కమ్ అనేది పెద్దగా ఇంపార్టెన్స్ మేము ఇవ్వలేదండి. ఎందుకంటే ఆల్రెడీ శాలరీ వస్తుంది, అది ప్రతి ఒక్కళ్ళకి. రిటైర్ అయిన వాళ్ళు చేరిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ అంత ఖర్చులు ఉండవు. సో వీళ్ళకి ఇన్కమ్ కన్నా కూడా ముందు హెల్త్, ఆ కాన్సెప్ట్ మీద మేము చాలా వరకు నేనైతే మాత్రము హెల్త్ ప్రోడక్ట్స్ అనేది 10 మందికి పంచాలి, ఎవరు కష్టంతో ఇబ్బందిగా జీవితాన్ని సాగించకూడదు అనే ఉద్దేశంతో దీంట్లో మేము చేసే ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ తెచ్చే ప్రాజెక్ట్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళందరినీ దీంట్లో జాయిన్ చేసుకుంటూ వాళ్ళ బాధలు అంటే శారీరక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించే విధంగా వాళ్ళకి కృషి చేస్తూ, దానివల్ల మా టీం అనేది కూడా బాగా డెవలప్ అయ్యి వచ్చిందండి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనన్న ఈ ఫాస్ట్ లైఫ్లో పూర్వకాలం ఉండే లైఫ్ అనేది వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్స్, ఉరుకుల పరుగుల మీద జీవితం, వీటి వల్ల సగం రోగాలు మనకి తొందరగా వస్తుంటాయి. పూర్వకాలం ఉండే జీవితంలో మనకి ఫాస్టింగ్స్ అంటే ఉపవాసాలు,
ఇలాంటివి ఉండేటప్పటికి మన జీవితం అనేది చాలా నిలకడగా, చాలా బాడీ అనేది ఎటువంటి రోగాలకి లోను కాకుండా వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే మనకి పెద్దవాళ్ళు పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో ఉండేటప్పుడు ఉపవాసం కంపల్సరీగా చేయాలనేవాళ్ళు. ఉపవాసం చేస్తే దానివల్ల ఉపయోగాలు ఏంటో ఆ రోజు తెలీదు గానీ తర్వాత దాని యొక్క ఉపయోగము, దానివల్ల బాడీ ఎంత క్లీన్ అవుతుంది అనేది ఇప్పుడు తెలిసింది. సో జనరల్‌గా ఏందంటే మనకు ఉపవాసంలో స్టార్ట్ చేసిన 4 అవర్స్ తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఆగిపోతుంది. ఇన్సులిన్ లెవెల్స్ పడిపోతాయి. ఉన్న చక్కెర నిల్వలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి. ఖర్చయిపోతూ ఉంటుంది మన బాడీకి ఎనర్జీ ఇవ్వటం కోసం. అలా 4 అవర్స్ అయిపోయి 8 అవర్స్ దాటిందంటే అసలు బ్లడ్‌లో ఉన్నటువంటి ఈ చక్కెర నిల్వలనేవన్నీ కూడా పూర్తిగా ఖాళీ చేయబడతాయి. శరీరం ఈ గ్లైకోజన్‌ని అంటే ఆల్రెడీ స్టోర్ చేసుకున్న దాన్ని శక్తిగా వాడుకుంటుంది. ఓపిక మనకు రావాలి అంటే అది వాడుకుంటే గాని మనం నిలబడలేం. సో బాడీ కొంచెము నీరసం అనే దానికి వస్తూ ఉంటుంది. ఒక 12 అవర్స్ పోయేటప్పటికి మన శరీరంలో ఉన్న నిల్వలు కంప్లీట్ అయిపోయి ఇక ఫ్యాట్ కంటెంట్ కొవ్వు అనేది కరగడం మొదలవుతుంది. అప్పటికి పూర్తిగా ఇన్సులిన్ లెవెల్స్ పడిపోతాయి. ఇంకో 16 గంటలు పోయిందంటే ఆటోఫేగస్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ కాల్డ్ సెల్ రీసైక్లింగ్. అంటే ఎసెన్షియల్ సెల్ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. బాడీలో ఉన్న చనిపోయే సెల్స్ డీకంపోజ్ అవటము, వాటిని క్లీన్ చేయటము, రీసైకిల్ చేయటము ఇవి జరుగుతాయి. ఎప్పుడైతే ఇవి జరుగుతాయో పాత కణాలు, మృత కణాలు తొలగించబడతాయి. కొత్త కణాలు అనేది తయారవటానికి మొదలవుతూ ఉంటుంది. ఇంకా ఉన్న బాడీలో ఉన్నటువంటి సెల్స్ తనను తాను రిపేర్ చేసుకొని మళ్ళా ఫ్రెష్‌గా, ఎనర్జెటిక్‌గా తయారవటానికి ట్రై చేస్తుంటాయి. ఇక 24 అవర్స్ పోతే శరీరం అంతా కూడా బర్నింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించేసి ఇన్సులిన్ సెన్సిటివ్‌ని పెంచేస్తుంది. 30 గంటలు పోయేటప్పటికి మనకి హార్మోన్స్ డెవలప్ అనేది జరుగుతూ ఉంటుందండి. కండరాల పెరుగుదల, ఈ ఫ్యాట్ అనేది కరిగిపోవటము ఇవి జరుగుతాయి. ఈ 36 అవర్స్ అంటే జరిగేటప్పటికి ఈ ఆటోఫేగస్ అనేది మళ్ళా స్టార్ట్ అయ్యి శరీరంలో ఉన్న మృత కణాలన్నీ బయటకు దోసేసి డెడ్ సెల్స్ అన్నింటి బయటకు దోసేసి కొత్త సెల్స్‌ని తయారు చేసి జీవన క్రియకి రెడీ చేయడానికి సిద్ధమవుతుంది. పిచ్చి ఆకలి మీద ఉంటుంది. మనం ఏం తిన్నా కూడా బండరాళ్ళైనా కూడా అరిగించుకునే శక్తి జీర్ణ వ్యవస్థ తయారు చేసుకుంటుంది. ఈ సిస్టమ్ కోసం మనం పూర్వకాలంలో ఉపవాసం ఉండు, శనివారం వస్తే ఉపవాసం అని చెప్పి అంటాము. ఈ విధంగా తయారు చేసేవాళ్ళు. కడుపులో ఎటువంటి నులిపురుగులు పిల్లలకు ఉన్నా కూడా ఆవదం పట్టించేవాళ్ళు. సో ఈ సిస్టమ్ ఈ ఫాస్ట్ లైఫ్‌లో మనకి కుదరదు. సో మన దాంట్లో ఏం చేశారంటే గౌతంపాలి గారు చాలా గొప్పగా ఊహించి, ముందుగానే ఊహించి ఈ ఫాస్ట్ లైఫ్‌కి వీళ్ళు ఉపవాసాలంటే చెయ్యరు. కాబట్టి వీళ్ళకి బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటికి పంపించేయాలంటే ఏం చెయ్యాలి అని ఒక గొప్ప ప్రొడక్ట్స్ 2 తీసుకొచ్చారండి. ఈ రెండిట్లో ఇన్‌సైడ్ నుంచి క్లీన్ చేయటము, ఔట్ సైడ్ నుంచి క్లీన్ చేయటం. ఇన్‌సైడ్ నుంచి టాక్స్ క్లీన్ క్యాప్సూల్స్ వేసుకుంటే ఇన్‌సైడ్ నుంచి క్లీన్ అవుతుంది. టాక్సిన్స్ మొత్తం అన్ని. ఈ టాక్స్ క్లీన్ ఇట్‌సెల్ఫ్ ఇట్సే ఆ పేరులోనే టాక్సిన్స్‌ని క్లీన్ చేస్తుంది అనేది తయారు చేశారు. ఇన్‌సైడ్ నుంచి చాలా క్లీన్ చేస్తుంది. ఔట్ సైడ్ నుంచి బాడీకి మనం ఫుడ్ ప్యాచెస్ గనక తగిలించుకొని రాత్రి అతికించుకొని పడుకుంటే పొద్దుటికల్లా మన బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా బయట నుంచి అది లాగేస్తూ ఫుడ్ ప్యాచెస్ నల్లగా తయారైపోతాయి. సో స్టిల్ ఆ ఫుడ్ ప్యాచెస్ అనేది బ్లాకిష్‌నెస్ నుంచి కొంచెం వైటిష్‌గా వచ్చేంత వరకు వాడుకుంటూ ఉంటే బాడీ కంప్లీట్‌గా క్లీన్ అయిపోతుంది. సో ఈ ఫాస్ట్ లైఫ్‌లో మనకి ఉపవాసాలు ఉండి చేసుకోవటం అనేది కుదరదు కాబట్టి ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. నిజంగా మనము గౌతమ్ బాలి సార్‌కి ఈ ప్రొడక్ట్స్‌ని మనకు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.
అలానే చాలా చాలా ప్రోడక్ట్స్ ఇంకా ఉన్నాయండి. ఇది కొన్ని ప్రోడక్ట్స్కి మనం జస్ట్ చెకప్ చేసుకుందాము కొద్దిగా. ఈ ప్రోడక్ట్స్లో కల్లా ఇంకా అంటే మనకి ఈ టాక్సిన్స్తో పాటు కొన్ని బాడీకి, చర్మానికి కొంచెం దురదలు ఇలాంటివి వచ్చేవి కూడా ఈ టాక్స్ క్లీన్ వాడటం వల్ల తగ్గిపోయిన ఇది కూడా ఉంటుంది. సో పూర్వకాలము అంటే నేను కొంత ఆయుర్వేదం గురించి కూడా దీంట్లో చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే నేను యాక్చువల్గా ఆయుర్వేదం అనే వాటిల్లో ఎక్కువగా ఇంట్లో ఫస్ట్ నుంచి ఆయుర్వేదం, ఆ తర్వాత హోమియో వాడాం ఫస్ట్ నుంచి కూడా మా ఇంట్లో వాళ్ళు. నా వరకు వస్తే నేను ఇంతవరకు ఎటువంటి మెడిసిన్స్ వాడలేదండి. నాకు ఎటువంటి బీపీ, షుగరు ఇలాంటివి ఏవీ లేవు. కాకపోతే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో ఆల్మోస్ట్ ఆల్ నేను డైలీ ఒక 20 వెరైటీస్ వేసుకుంటా నేను. ఎందుకంటే ఇది రోగం వస్తేనే కాదు, హెల్త్ని కంటిన్యూగా బాగా ఉంచడానికి కూడా ఉపయోగపడేవి కాబట్టి, ఇవి సప్లిమెంట్స్ కాబట్టి వీటిని వాడుకుంటూ ఉంటాను నేను. సో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ జనరల్గా మనకి బాడీలో ఇంప్యూరిటీస్ కనుక ఉంటే కనుక అట్లాంటివి వస్తుంటాయి. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే చామంతాకులు కానీ ఇట్లాంటివి కొంచెం నూరి ఒంటికి రాసుకొని స్నానం చేయటం కానీ, కానుక నూనె ఒంటికి రాసుకొని స్నానం చేయటం కానీ, గోరింటాకు ఒంటికి పట్టించి నూరి ఒంటికి పట్టి స్నానం చేసినా కానీ వీటి వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. మనకున్న దాంట్లో టాక్స్ క్లీన్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ప్యాచెస్ వాడితే ఇంప్యూరిటీస్ పోయి ఒంటికి ఆ దురద అనేది పోతుంది. అలానే మన దగ్గర ఉన్న టాప్ బ్రహ్మాండమైన ప్రోడక్ట్ ఏంటంటే నీమ్ సోపు, గ్యానో సోపు, గ్యానోడెర్మా, ఈ డెర్మీ కిల్లింగ్ సోపు. ఈ 2 సోప్స్ వాడటం వల్ల బాడీ చాలా స్మూత్గా తయారవటమే కాకుండా ఒంటికి జనరల్గా ఏమవుతుందంటే కొంచెము సన్లోకి వచ్చిరాగానే, ఎండలోకి వచ్చిరాగానే కొంచెం ఒళ్ళు పేలినట్టుగా ఈ మంటలు పుట్టటము, దురదగా ఉండటం కూడా జరుగుతుంది. ఇవి కూడా తగ్గిపోతాయి. అంత గొప్ప ప్రోడక్ట్స్ ఈ 2 సోప్స్ అనేవి. దీంట్లో 4 వెరైటీస్ ఉన్నాయి సోప్స్. ఈ 2 సోప్స్లు స్కిన్ ఇన్ఫెక్షన్స్కి బాగా ఉపయోగపడతాయి. యాజ్ వెల్ యాజ్ అట్లనే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో కూడా గ్యానో పేస్టు, ఇక్కడ ఈ మధ్యకాలంలో మా కొలీగ్, మా గురుగారు ఒక ఆయన చెన్నై గారు అని చెప్పని విన్ని ఇబ్బంది టీం ఆయన, పిల్లలకి పంటి నొప్పి వస్తే ఆయన గ్యానో పేస్ట్ ఏమి దొరకలేదు ఇంకా ఆయనకి. అర్ధరాత్రి పిల్లోడు ఏడుస్తున్నాడు, ఆ టైంలో డాక్టర్లు దొరకరు. వెంటనే గ్యానో పేస్ట్ తీసుకొచ్చి ఆ పంటి నొప్పి ఎక్కడైతే ఉందో ఆ పన్ను మీద ఇంత గ్యానో పేస్ట్ పెట్టారట. సైలెంట్గా అయిపోయాడు, పడుకొని నిద్రపోయాడు. సో అంత పవర్ఫుల్గా మన ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయని చెప్పని మరొకసారి చెప్తున్నాను. అలానే ఇవాళ మనం స్పిరులినా గురించి కూడా విన్నాం. ఈ టాక్సిన్లో కూడా ఇంకా గొప్పతనం ఏంటంటే అండి, కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంటుంది. అంటే కడుపులో నులి పురుగులు కానీ ఇలాంటివి ఏమన్నా పోగొట్టేసి ఫ్రీ మోషన్ అయ్యేటట్టుగా చేస్తుంది. అలాగే ఇది లివర్ను కూడా బాగా కాపాడుతుంది, టాక్సిన్స్ అన్నిటినీ బయటికి పంపిస్తుంది. ఇంకా ఏంటంటే జనరల్గా కొంతమందికి ఏదన్నా తినంగానే మధ్యాహ్నం భోజనం చేస్తారా, పొద్దున్న టిఫిన్ అయిపోతుంది, మధ్యాహ్నం భోజనం అబ్బా ఇవాళ ఏం తినేటట్టుగా లేదు, నాకు చేత కావట్లేదు అంటారు. సో ఇది అరగకపోవటం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం అది. ఆ ప్రాబ్లం కూడా మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ని తగ్గిస్తుందండి. ఇది ఒక లాక్సేటివ్గా పనిచేస్తూ ఫ్రీ మోషన్ అయ్యేటట్టుగా చేస్తుంది. అలానే బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ని ఇది డైయూరెటిక్గా ఉపయోగపడుతుంది కాబట్టి యూరిన్ ద్వారా బయటికి తోసేస్తుంది. సో బాడీ ఎప్పుడు క్లీన్గా క్లియర్గా ఉంటుంది. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఈ టాక్స్ క్లీన్లో మనం తినంగానే త్వరగా అరగదు జనరల్గా కొంతమందికి. సో ఈ టాక్స్ క్లీన్ అనేది వాడుతున్న వాళ్ళకి తిన్న ఎటువంటి ఫుడ్ అయినా సరే త్వరగా అరిగేటట్టుగా చేస్తుంటుంది. బ్యాక్టీరియా
యాజ్ వెల్ యాజ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా పోగొడుతుంది. సో మనకి పూర్వకాలం ఉన్న ఆయుర్వేదంలో ఎటువంటి గొప్ప గొప్ప మందులు ఉన్నాయో అవన్నిటినీ కలిపి ప్రకృతి వరంగా ప్రసాదించినటువంటి మనకి ఆ మూలికల ద్వారా తయారు చేసిన ప్రోడక్ట్స్ వెస్టేజ్ ప్రోడక్ట్స్. సో ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి బయట ఎవరికి వెళ్ళి చెప్పినా కూడా 100% ఆర్గానిక్ అండ్ 100% క్యూరబుల్, ఎటువంటి డిసీజ్ అయినా కూడా క్యూర్ చేసేటువంటి గొప్ప లక్షణం కలిగిన ప్రోడక్ట్స్ వెస్టేజ్ ప్రోడక్ట్స్. ఇది గట్టిగా మనం చెప్పొచ్చు. టీం డెవలప్ చేసుకునేటప్పుడు కానీ మనం బయటకు వెళ్ళి మన బిజినెస్ గురించి కొత్త వ్యక్తికి ఇంట్రొడ్యూస్ చేసి దీంట్లో తీసుకొని రావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది ఈ ప్రోడక్ట్ గొప్పతనం గురించి చెప్పాలి మనం ఫస్ట్. అప్పుడు బిజినెస్ అనేది వాళ్ళు చేరిన తర్వాత వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి అనేది డెవలప్ అవుతుంది. బట్ వాళ్ళకున్న సమస్య తొలగటానికి మాత్రం మనము కంపల్సరీగా ఆ ప్రోడక్ట్ గురించి కనుక చెప్పగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేది కాదు, ఇంకో 10 మందిని తీసుకొని బిజినెస్ చేయడానికి వస్తారు మన దగ్గరికి. ఎందుకంటే ప్రోడక్ట్లో ఉన్న గొప్పతనం అనేది మనం ఫస్ట్ బాగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆయుర్వేదంలో ఉన్నటువంటి గొప్ప విశేషం, షుగర్కి మనము గ్లూకో హెల్త్ వాడుతున్నాం. ఒక బాగా ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళైనా సరే 6 నెలల నుంచి 1 ఇయర్ లోపల కనుక కంటిన్యూగా కనుక వాడితే షుగర్ లెవెల్స్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది. ఇయర్లీ వన్స్ ఒక బాటిల్, అది ఒక డబ్బా, ఓ 60 క్యాప్సూల్స్ కానీ ఓ 90 క్యాప్సూల్స్ కానీ ఇయర్ మొత్తంలో ఎప్పుడో ఒకసారి కనుక ఇయర్లీ వన్స్ వాడుకుంటూ ఉంటే షుగర్ అనేది మళ్ళీ జీవితంలో వాడి దగ్గరికి రాదు. ఇదే ప్రోడక్ట్ అనేది మనకి ఆయుర్వేదంలో కూడా ఉంది. వసంత కుసుమాకరం అని చెప్పని ఒక ప్రోడక్ట్ ఉందండి. ఈ వసంత కుసుమాకరం, స్వర్ణ భస్మ వసంత కుసుమాకరం చింతలూరు ఆయుర్వేద నిలయం వాళ్ళు పంపించేవాళ్ళు. అది మా మదర్ వాడేవాళ్ళు. మా మదర్కి దగ్గర దగ్గర 400 నుంచి 500 మధ్య షుగర్ ఉంటుంది. ఆమెకి ఈ వసంత కుసుమాకరం తీసుకొచ్చి వాడిన తర్వాత నార్మల్గా ఉండేది. ఆమె కాఫీ బాగా అలవాటు, కాఫీలో చక్కగా చక్కెర వేసుకొని తాగేది. అలానే ఫంక్షన్స్కి నాన్నగారు ఒక సూపరింటెండింగ్ ఇంజనీర్గా చేశారు. సో రెగ్యులర్గా మీటింగ్స్, ఫంక్షన్స్ వీటికి అమ్మ కూడా వీళ్ళు అటెండ్ అవుతూ ఉండేది. ఆమె లేడీస్ క్లబ్లో మెంబర్గా ఉండేది, చైర్మన్గా. సో అన్ని ఫంక్షన్స్లో కూడా పెట్టిన స్వీట్స్, అమ్మ నాకు షుగర్ ఉంది నేను తిన్ను అని ఎప్పుడూ అనలేదు. హ్యాపీగా తినేది, నార్మల్గా ఉండేది. సో ఈ ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం ఏదైతే ఉందో వాటన్నిటినీ కలిపి మన వెస్టేజ్ ప్రోడక్ట్స్లో ప్యూర్ ఆర్గానిక్గా తయారు చేశారు. సో వెస్టేజ్ ప్రోడక్ట్స్లో ఉన్న గొప్పతనం అనేది షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ గ్లూకో హెల్త్ వాడిన తర్వాత తగ్గిపోయింది అని చెప్పడానికి నా దగ్గర 10-15 మంది ఉదాహరణగా ఉన్నారండి. ఎప్పటి నుంచో షుగర్ ఉండి చాలా కష్టం, ఏమి తినలేము, చూస్తూ కళ్ళంబడి నీళ్లు తెచ్చుకోవటమే మాట. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అందరూ స్వీట్లు అవి ఇవి తింటూ ఉంటే చూసి 2 మెతుకులు అన్నం తినేసి ఇంక చాలు అని దిగులుగా, తినలేకపోతున్నాం అనే బాధ, తినలేనందుకు 10 మందిలో అయ్యో నాకు ఈ షుగరు అని చెప్పి అనిపించుకోవటానికి బాధగా ఉండే మనుషులకి ఈ ప్రోడక్ట్స్ ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు. అలానే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో జనరల్గా అందరికీ కొలెస్ట్రాల్ అనేది ఈ కాలంలో బాగా పెరిగిపోతూ ఉంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నా లేకపోయినా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. సో దాని వల్ల మనకి హార్ట్ ప్రాబ్లం అనేది త్వరగా వస్తుంది. చాలా చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లం, ఐసైట్, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు రోగాలు అనేవి వయసుతో నిమిత్తం లేకుండా వచ్చేస్తున్నాయి. సో మన దగ్గర ఉన్న అద్భుతమైన ప్రోడక్ట్ ప్రోకార్డ్. ఈ ప్రోకార్డ్ కనుక వాడుకుంటే ఇది గుడ్ కొలెస్ట్రాల్ని డెవలప్ చేయటమే కాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేస్తుంది. సో దీన్ని వాడుకోవటం వల్ల మనకి
హార్ట్ ప్రాబ్లం అనేది దరిదాపుల్లోకి రాదు. అంటే కొంచెమైనా ప్రాబ్లమాటిక్గా హార్ట్ కొంచెం ట్రబుల్గా ఉన్నది, ఛాతీలో నొప్పి వస్తుంది, ఈసీజీ చేస్తే కొంచెము వేరియేషన్స్ ఉన్నాయని చెప్పిన డాక్టర్ చెప్పారంటే మనం షుడ్ నాట్ గో ఫర్ స్టంట్ వేయించుకోవటానికి కానీ ఇట్లాంటి వాటికి పోకూడదండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కింద, అంటే నా పర్సనల్గా ఉన్న విషయం చెప్తాను. 2014లో నాకు కొంచెము చెస్ట్లో పెయిన్గా ఉంటే మా లోకల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అర్జెంటుగాను నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. సో అక్కడికి వెళ్ళంగానే నా ఈసీజీ రిపోర్టు డాక్టర్ గారు చూసి, డాక్టర్ జోస్నా అనుకుంటానే, చీఫ్ కార్డియాలజిస్ట్ నిమ్స్, వెంటనే వీల్ చైర్లో తీసిపోయి ఈసీజీ 2D ఎకో వెంటనే యాంజియోగ్రామ్కి రిఫర్ చేసేసి, నువ్వు అసలు కాల్ కింద పెట్టడానికి వీలు లేదని చెప్పాను. యాంజియోగ్రామ్ అయిపోయింది. యాంజియోగ్రామ్లో మల్టిపుల్ బ్లాక్స్ కనిపించినాయి, నేను కూడా చూసుకున్నాను. సరే మీకు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాల్సి ఉంటుందండి, యూ హ్యావ్ సైన్డ్ ఇన్ ద పేపర్, సో వీఆర్ స్టార్టింగ్ అని చెప్పినాను. నేను వెంటనే ఐ డిడెంట్ సైన్ మ్యామ్, నేను ఓన్లీ ఫర్ యాంజియోగ్రామ్ అనే పెట్టాను, లెట్ మీ షో ది పేపర్ అని చెప్పంటే పేపర్ తీసుకొచ్చి నాకు చూపించారు. దాంట్లో వాళ్ళ సూపరింటెండెంట్ ఏం చేశాడంటే అండ్ యాంజియోగ్రామ్ అండ్ స్టంట్ అని రాశాడు అక్కడ. సో అక్కడ గొడవ అయింది. లేదండి మీకు ప్రాబ్లం అంటే చచ్చిపోయేది నేనండి, మీరు కాదు. సో నాకు నా బాడీలోకి ఫారిన్ బాడీని ఏది ఎక్కించడానికి కానీ ఇంజెక్ట్ చేయడానికి కానీ నేను ఒప్పుకోను అసలు ఫస్ట్ నుంచి. కాబట్టి నాకు స్టంట్ అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదు, మీరు డిశ్చార్జ్ చేస్తే వెళ్ళిపోతాను. ఒక వారం రోజులు దాన్ని పడుకోబెట్టారు అక్కడ రూమ్లో, ఇంటెన్సివ్ కేర్ పెట్టారు, తర్వాత జనరల్ వార్డుకి తీసుకొచ్చేశారు. ఈ 7 రోజులు రోజుకొకళ్ళు రూమ్ క్లీన్ చేయడానికి రావటము, ఇంజక్షన్ వేయడానికి వచ్చేవాళ్ళు. సార్ మీరు ఎందుకు అంత భీష్మించుకుంటారు, ఆ పక్క బెడ్ కూడా ఇట్లనే చేసి చచ్చిపోయాడు సార్, ఇది మాట వాళ్ళ వర్షన్. నాకు వద్దన్నాను. ఫైనల్గా 7th డే ఇంకా నాకు విసుగు పుట్టింది. మీరు డిశ్చార్జ్ చేస్తే నార్మల్గా షీట్స్ డిశ్చార్జ్ సమరీ తీసుకొని వెళ్ళిపోతా, లేదంటే మీరు చేతికి వేసిన ట్యాగ్ కట్ చేసి నా పాటికి నేను వెళ్ళిపోతా. ఇంకా తప్పదనుకో నాకు డిశ్చార్జ్ చేశారు. 2nd and 3rd ఒపీనియన్స్లో చూస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు షటిల్, టెన్నిస్ ఇట్లాంటి గేమ్స్ అన్నీ కూడా ఆడతారు కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. సో మీకు ఆ లెవెల్ కన్నా దాటి ఇంకా గనక బాడీ కనుక స్ట్రెయిన్ అయితే తప్ప మీకు స్ట్రోక్ రాదు. సో మీకు టెంపరీగా మీకు ఇచ్చిన మెడిసిన్స్ వాడుకోండి చాలు అన్నారు. ఓకే అని చెప్పా. సరే మరి అందరూ స్టంట్ వేసుకోవాలి, హార్ట్ సర్జరీ చేయాలన్నారు, కారణం ఏంటి దీంట్లో అని అడిగితే, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, యాక్చువల్గా స్టంట్ వేయాలంటే అది మాకు 18,000 రూపీస్కి వస్తుంది హాస్పిటల్కి. దాన్ని మేము లో ఇన్కమ్ వాళ్ళకి, లో ఇన్కమ్ గ్రూప్కి 28,000కి వేస్తాం. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి మీకు 1,50,000 ఈచ్ స్టంట్, మీకు 4 స్టంట్లు అన్నారు కాబట్టి 6 లక్షలు, నాకు 30% వస్తుందండి మీకు రికమెండ్ చేస్తే. కాబట్టి 30% 18,80,000 రూపాయలు నాకు వస్తాయి. ఏంటి ఈయనకి స్టంట్ వేయండి అని చెప్పి రికమెండ్ చేసినందుకు అని డాక్టర్ శేషగారావు అపోలో హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చెప్పిన మాట. అలానే ఆయన ఒక టెస్ట్ చేయించుకోమన్నారు. ఆ టెస్ట్ పేరు స్ట్రెస్ థాలియం టెస్ట్. ఓల్డ్ విజయ డయాగ్నోస్ సెంటర్ హిమాయత్ నగర్లో ఉంది. సో ఆ టెస్ట్లో ఏంటంటే మనము నెయ్యితో పెట్టిన ఇడ్లీ సాంబార్లో ముంచినట్టుగా నెయ్యిలో ముంచిస్తాడు, అవన్నీ తినే టెస్ట్కి పోతే మన యొక్క హార్ట్ ఎంతవరకు పనిచేస్తుంది, ఎంత ఎఫెక్ట్ ఉంది అనేది 3D పిక్చర్, డైమెన్షన్ పిక్చర్స్ లాగా మనకు ఒక 10 షీట్స్ ఇస్తాడు. వాటిని చూసుకుంటే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనకి జనరల్గా రిఫలర్ ఇస్తాడు, మీ బ్లడ్లో ఆర్బీసీ ఎంత ఉంది, ఎంత ఉండాలి రిఫరల్ రేంజ్, అట్లా మీ హార్ట్ ఒరిజినల్ పొజిషన్ ఇలా ఉంది, దీనికి ఎలా ఉండాలని పక్కన బొమ్మలు ఉంటాయి. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మన హార్ట్ బాగుందా లేదా అని. సో నేను దానికి ఆయుర్వేదంలో ఒక టీ కప్పు పాలల్లో
కొంచెం పసుపు, 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క అల్లం ముక్క వేసి దంచి రాత్రిపూట పడుకునే ముందు తాగి, మళ్ళీ ఒక 4 సంవత్సరాల తర్వాత ఎవరైతే నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది అన్నారో వాళ్ళ దగ్గరికే టెస్టింగ్కి వెళ్ళి ఈసీజీ తీస్తే లేదు, నార్మల్గా ఉంది. ఏమంటే మీకు నార్మల్గా ఉంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. లేదండి నాకు హార్ట్ ప్రాబ్లం ఉందన్నారు, ఒకసారి చూడండి మళ్ళీ అన్న. 2D ఎక్కువ చేయండి పోనీ అన్న. 2D ఎక్కువ చేశారు, లేదు. అసలు మీకు తలకమాసినోడు ఎవడండి మీకు హార్ట్ ప్రాబ్లం చెప్పింది అన్నాడు. అమ్మ మీరు చెప్పింది మీరే, దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ 2014 అని చెప్పి ఆమెకు చూపించా. ఆమెకు అసలు అర్థం కాల. ఇన్ని మల్టిపుల్ బ్లాక్స్ దగ్గర అక్కడక్కడ కలిపితే నాకు ఆమె 17 చెప్పింది. ఆమె నాకు ఒకటే మాట అన్నది, మిస్టర్ అల్లూరి సీతారామరాజు నువ్వు అర్జెంటుగా స్టంట్లన్నా వేయించుకోవాలి, ఆపరేషన్ అనే చేయించుకోవాలి. సో అదే మాట ఆమెకు చెప్పా. అల్లూరి సీతారామరాజు నేనేనమ్మా అంటే ఆమెకు అప్పుడు గుర్తుపట్టింది. చూసి అసలు ఎలా తగ్గింది అంటే ఆయుర్వేదంలో 1,00,000 ఉన్నాయమ్మా, ఇవన్నీ వాడుకోవచ్చే తగ్గుతాయి అని చెప్తే అక్కడ ఒక డెమో ఇప్పించింది. వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఆమె దగ్గరకు వచ్చిన కన్సల్టెంట్ అందరికీ చెప్పింది, బాబు ఇది సంగతి, ఈయన ఈ విధంగా చేశారు. సో మీకు ధైర్యం అనేది ఒకటి ఉంటే చాలు అని చెప్పుకొచ్చింది. సో ఈ ఆయుర్వేదం యొక్క గొప్పతనము ఈ సంగతి తెలుసు కాబట్టి వెస్టేజ్ అనగానే వెంటనే దాంట్లో దూకేశాను నేను. ఈ మొత్తం అన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్సే కాబట్టి ఏది వాడుకున్నా మనకి ప్రాబ్లం లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 20-21 రోజు వాడుతూనే ఉంటామాట నేను. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫుడ్లో మనకి కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదో వస్తాము కాస్త పచ్చడో కాస్త కూరో ఒకటో వేసుకొని తింటాను తప్పితే సంపూర్ణ భోజనం అనేది మనం ఎవరు ఇళ్లలో చెయ్యం జనరల్గా. ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఉండేది అంటే ఓ పప్పో సాంబారో ఇదే ఉంటుంది, మిగిలిన కూర ఏదో ఒకటి చేసినా కూడా. ఇవి బాడీకి సరిపోయే ఫుడ్ కాదు యాక్చువల్గా. కానీ ఈ హడావిడి లైఫ్లో అంతకంటే ఎక్కువ తినలేము. తింటే నిద్ర వస్తుంది, పడుకోవాలి, ఆఫీసులోనే పోతాయి, లేకపోతే పనులు పోతాయి కాబట్టి కొంచెమే తింటాం. సో ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల ఎటువంటి వయసులో ఉన్న వాళ్ళకైనా వాళ్ళ వయసుకి మించి ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ గొప్పతనం అనేది ఓన్లీ వెస్టేజ్ ప్రోడక్ట్స్లోనే ఉంది. ఇవి స్టిమ్యులేటెడ్ మెడిసిన్స్ కాదు, స్టిమ్యులేటెడ్ ఇప్పుడు సోకాళ్ళు లోకల్లో తయారవుతున్నటువంటి ప్రోడక్ట్స్ కాదు. కాబట్టి వెస్టేజ్ ప్రోడక్ట్స్లో ఉన్న గొప్పతనం అది. అవి వాడుకుంటే వచ్చే ఎనర్జీ మన దాంట్లో వైటల్ కాంప్లెక్స్ ఒకటి. ఈ వైటల్ కాంప్లెక్స్ అంటే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది పడిపోతే మనకి జరిగే విషయాలు ఏంటంటే ముందుగా చిరాకు అనేది వస్తుంది, కోపం వస్తుంటుంది, అసహనంగా కూర్చుంటాం, ఒక స్థిరత్వం అనేది మనకు ఉండదు. చిన్నపిల్లోడు ఏడ్చాడు, వాడు కామను, వాడికి ఆకలేంది, పాలు పట్టాలనే వయసు ఉన్న చిన్న పిల్లోళ్ళు కూడా ఆ కోపంతో వాడిని అరుస్తాం, ఇంట్లో వాళ్ళ మీద అరుస్తాం. అదే పెద్దవాళ్ళు కనుక ఏదైనా చిన్న చప్పుడు చేసినా కూడా బుద్ధి జ్ఞానం ఉందా లేదని వాళ్ళ మీద అరుస్తాం. ఇవన్నిటికి కారణం ఏంటంటే బాడీలో బలం అనేది లేకపోవటం. వీటి తగ్గించటం కోసం మనము ఆ టైంకి కావాల్సిన శక్తి అనేది ఏదో పాలో టీనో కాఫీనో తాగితే రాదు. శరీరంలో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఎనర్జీ అనేది ఉంటే, బాడీ బలంగా కనుక ఉంటేనే ఇవన్నీ తగ్గుతాయి. సో దీనికి మనకి ఈ వైటల్స్ కాంప్లెక్స్ కనుక వాడుకుంటే చిరాకు, అసహనం, కోపం ఇవన్నీ కూడా తగ్గిపోయి ఉన్న సెల్స్ని బలం చేసి మనిషిని ఒక సహనశీలిగా తయారు చేసేదానికి ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది ఓన్లీ మన వెస్టేజ్లోనే ఉన్నాయండి. అందుకని వెస్టేజ్కి మాత్రం చేతులెత్తి నమస్కారం చేయొచ్చు. ఎందుకంటే జ్వరం వచ్చింది అని అంటే ఎవరికన్నా గబక్కని తీసిపోయా డోలో వేసుకో, పారాసెటమాల్ వేసేసుకో అని అనగలం. వాడు ఇంకో కనుక ప్రాబ్లం చెప్తే మనకు తెలియదు, అంతవరకే మనకు తెలుసు. ఇంకోటి చెప్పడానికి కూడా ధైర్యం చాలదు, ఎందుకంటే అది వేసుకుంటే వాడికి ఏమవుతుందో తెలియదు. ఇక్కడ అది కాదు. ఇక్కడ మీరు ఏ ప్రోడక్ట్ ఇచ్చినా కూడా ఇది ఫుడ్తో సమానం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ తక్కువగా ఉంది, నువ్వు రోజు ఆకుకూరలు తిన్నవయ్యా, మందులు వాడిని అంటున్నావు కదా అంటే
రోజు ఆకుకూరలనే ఎక్కడ ఏడవనండి అంటాడు. సో వాడికి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ కనుక ఇస్తే ఒకటి, ఆ ప్రోడక్ట్లో బ్లడ్ ఇంప్రూవ్ అవటానికి ఐరన్ అండ్ ఫాలిక్ కనుక వేసుకుంటే బ్రహ్మాండంగా బ్లడ్ అనేది 10% ఉన్నవాడికి ఆల్మోస్ట్ ఆల్ 14 to 16% దాకా పెరిగే అవకాశం ఉంది, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. అంత ధైర్యంగా మనం దీన్ని ఒకరికి సజెస్ట్ చేయొచ్చు. పొరపాటున మీరు ఇచ్చిన ప్రోడక్ట్ ఏదైనా సరే అతనికి సూటబుల్ కాదు, లేకపోతే ఇచ్చింది తప్పన్నా కూడా దీంట్లో కొంపలు మునిగిపోయే పని ఏం లేదండి. హ్యాపీగా అది దేనికో దానికి పనికొస్తుంది, బాడీకి ఉపయోగపడుతుంది, అంతేగాని వేస్ట్ కాదు. జ్వరానికి మందేస్తే తలనొప్పి తగ్గచ్చు, అంటే మనం ఇచ్చింది ప్రోడక్ట్ జ్వరానికి కాదు తలనొప్పికైనా కూడా, తలనొప్పిదే ఇచ్చి మనం జ్వరం అనుకున్నా కూడా వాడు తలనొప్పి ఉంటే తగ్గిపోతుంది, తలనొప్పి రాదు ఇక. అంతేగాని దీంట్లో రియాక్షను అనేది లేదు. సో 100% మనం ధైర్యంగా ఒక మనిషికి సజెస్ట్ చేయొచ్చు. అంత ధైర్యంగా దీంట్లో డాక్టర్ చదవాల్సిన పనిలే, ఎంబీబీఎస్ అక్కర్లేదు. ప్రోడక్ట్ దేనికి పనికొస్తుంది అనేది తెలుసుకోగలిగితే చాలు. ఎక్కువ దాంట్లో ఉన్న ప్రోడక్ట్లు ఏంటి, దాంట్లో ఏమేం వాడారు, ఇవి కూడా అక్కర్లేదు. షుగర్ ఉన్నది, గ్లూకో హెల్త్ వాడేయండి. ఇందాక చెప్పినట్టుగా కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంది అంటే ప్రొకాట్ వాడుకోండి, ఇంతే. ఇంకా దానికి వేరే దాంట్లో ఏముంది, ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా అక్కర్లా. ఇంత ధైర్యంగా ఇవ్వగలిగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి సప్లిమెంట్ లేదంటే ఓన్లీ బెస్టేజ్. అలానే ఇప్పుడు మనకి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా కొంచెం కాలం చేంజ్ అయ్యింది అంటే టైమ్లీ వచ్చే సీజనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీ మీద. అంటే జలుబు కానీ దగ్గు కానీ, కొంచెం లోపల ఫ్లమ్ పేరుకొని దగ్గుతుంటే కళ్ళ రావటం, మ్యూకస్ ఎక్కువగా ఉండి గొంతు సవ్యంగా లేక అని దగ్గాల్సిన అవసరం ఏర్పడుతూ ప్రతి నిమిషానికి ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాండమైన ప్రోడక్ట్ రెస్పోకేర్. ఈ రెస్పోకేర్ అనేది ఈ జలుబు దగ్గు ఫ్లమ్ అనేది తగ్గించటం, ఊపిరితిత్తులను క్లీన్ చేయటం, వాటికి మంచి బలాన్ని ఇచ్చి ఊపిరితిత్తులు ఫంక్షనింగ్ అనేది బ్రహ్మాండంగా జరిగేటట్టుగా చేయటమే కాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ మన దగ్గర పెరుగుతుందో మన శరీరానికి ఆల్మోస్ట్ ఆల్ వచ్చే ఎటువంటి రోగాలైనా కూడా అయిపోతాయి. అంటే మనకు బలం అనేది మన శరీరంలో ప్రతి కణానికి కనుక ఉంటే ఫారిన్ బాడీస్ ఏవైనా సరే మన బాడీ మీద అటాక్ చేయాలని వచ్చినా కూడా అవి రానివ్వకుండా తట్టుకునే శక్తి అనేది వీటికి ఉన్నప్పుడు రానివ్వకుండా చేయగలుగుతాయి. వాటి ఇంపాక్ట్ మన బాడీ మీద పడదు. సో ఈ రెస్పోకేర్ ఈ జలుబు దగ్గులకే కాకుండా ఇమ్యూనిటీ కూడా పెంచడం వల్ల ప్రతి ఒక్కళ్ళు చక్కగా వాడుకోవచ్చు. అంత మంచి ప్రోడక్ట్ ఇది. మనం కోల్డ్ యాక్ట్ వేసుకుంటాం, 2 రోజులకి ముక్కులన్నీ డ్రై అయిపోయి జలుబంతా ఆగిపోయి గడ్డగట్టుకుపోయి అది రాదు బయటికి. ఒక వారం రోజులు టాబ్లెట్లు ఆపేసినా వారం రోజులు ఇబ్బంది పడతాం, ముక్కంతా పిడచకట్టుకుపోయినట్టు అవుతుంటుంది. శ్వాస పీల్చుకుంటాం అంటే ఏదో బ్లోయర్తో పీల్చినట్టు బుష్ బుష్ మన సౌండ్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ పరిచం అనేది గడ్డగట్టేసి చాలా ఇబ్బందిగా ఉంటుంది. గొంతు అనేది దగ్గుతాం, ఆ ఫ్లమ్ అనేది బయటికి రాదు. సో ఈ ప్రాబ్లమ్స్ అనేది రెస్పోకేర్ వాడినందువల్ల రాదు. రెస్పోకేర్ మూలాల నుంచి కూడా ఊపిరితిత్తుల్లో పేరుకున్నటువంటి చెమ్మని ఫ్లమ్ని తొలగించేస్తుంది, క్లియర్గా తయారు చేస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో యూ కెన్ రికమెండ్ రెస్పోకేర్ ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే. ప్రాబ్లం ఉండాల్సిన అవసరమే లేదు, సీజనల్గా వచ్చేటప్పుడు రెస్పోకేర్ వాడుకుంటూ ఉంటే కనుక ఆ సీజన్లో మనం ఆ ఇబ్బందుల నుంచి కూడా ముందుగానే మనము హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు.
అలానే మనకి ఒక ఏజ్ ఫ్యాక్టర్ మీద. సో ఈ ఏజ్ ఫ్యాక్టర్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి, జెంట్స్ కానీ లేడీస్కి కానీ. వాటిల్లో ఒకటి ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ, ఆర్ యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట పుట్టడం కానీ, ఈ సమస్యలు జనరల్గా ఏజ్ ఫ్యాక్టర్ మీద వస్తాయండి. కొంచెం అంటే ఒక 50, 60 ఆ వయసు వచ్చిందంటే ఇంకా అది యూరిన్ లీకేజ్ కానీ ఇలాంటివి వస్తుంటాయి. మన దగ్గర ఉన్న అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే క్రాన్బెర్రీ. ఈ క్రాన్బెర్రీ కనుక వాడుకుంటే మనకి ఆల్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేయటమే కాకుండా కిడ్నీస్ పర్ఫెక్ట్గా పనిచేసేటట్టు చేస్తుంది. సో కిడ్నీస్ అనేది ఫిల్టరేషన్ అనేది ప్రాబ్లం లేకుండా ఫిల్టరేషన్ అనేది చేస్తూ ఉంటే జనరల్గా ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ వచ్చి యూరిన్ అనేది బ్లాడర్ ఫుల్ అయ్యి యూరిన్ పాస్ చేయకపోయినా కూడా ఎక్కువ నిలవ కనుక ఉంచితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చి తద్వారా అలా పైకి పాకి కిడ్నీస్ దగ్గరికి వెళ్ళి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారని మనం రెగ్యులర్గా చూస్తుంటాం. కారణం ఏంటంటే ఇదే. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ చేస్తే ఆ ట్రాక్తో పాటు కిడ్నీస్ కూడా మంచి హెల్తీ కండిషన్స్లో ఉంటాయి. సో దీంట్లో మనకి కిడ్నీ ప్రాబ్లమే కాకుండా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఈ రెండిటికి కూడా క్రాన్బెర్రీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కిడ్నీ హెల్త్ అనేది సపరేట్గా ఉంది, అది కూడా వాడుకోవచ్చు. ఈ క్రాన్బెర్రీ కనుక వాడితే యూరిన్ లీకేజ్తో పాటు కిడ్నీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా తగ్గుతాయండి. లైక్వైజ్ మన దగ్గర ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఒకటి ఉన్నది. సో ఇది అవిసె గింజలతో తయారు చేసి పెట్టింది మనకి. దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. మనకి డెమో కూడా చూస్తుంటాం మనం. థర్మోకోల్ తీసుకొచ్చి దాని మీద ఫ్లాక్స్ ఆయిల్ కనుక క్యాప్సూల్ ఓపెన్ చేసి వేస్తే వెంటనే కరిగిపోతుంది. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ మన హార్ట్ బ్లాకేజ్కి ఎక్కువగా ఈ రక్తనాళాలని మూసుకుపోయేటట్టుగా చేసి హార్ట్ పంపింగ్ రాకుండా చేయటం వల్ల వచ్చే సమస్యను తగ్గించాలంటే ఫ్లాక్స్ ఆయిల్. ఇది ఏజ్ ఫ్యాక్టర్ అవసరం లే, ప్రాబ్లం బాడీలో ఉండాల్సిన అవసరం లే. రెగ్యులర్గా ఒక క్యాప్సూల్ కనుక వేసుకుంటే మనకి ఎటువంటి బ్లాక్స్ అనేది ఫ్యూచర్లో కూడా రాకుండా కాపాడుతుంది. ఈ గొప్పతనం మనకు వెస్టేజ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సమస్య వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకోవటం అనేది అలోపతి. సమస్య రాకుండానే ఆ సమస్య ఎప్పటికీ రాకుండా చేసుకునేటువంటి ఫెసిలిటీ ఓన్లీ వెస్టేజ్ ప్రోడక్ట్స్కే ఉన్నది. ఎందుకంటే ఇవి ఫుడ్ సప్లిమెంటల్స్, మన ఫుడ్ లాగానే తీసుకుంటున్నాం కాబట్టి రెగ్యులర్గా వేసుకుంటే అటువంటి సమస్య అనేది రాకుండా ఉండటానికి ప్రికాషనరీ మెజర్గా మనం ప్రతి ఒక్కటి వాడుకోవచ్చు. ఇంకపోతే మనము చాలా ప్రోడక్ట్స్ మనము వాడుతుంటామండి. వీటిల్లో కొన్ని ప్రోడక్ట్స్ సేమ్ అంటే సిమిలర్ నేచర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి. ఈ సిమిలర్ నేచర్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాడుకునేటప్పుడు కాంబినేషన్తో వాడుకుంటాం కొన్నిటిని. ఈ కాంబినేషన్ వాడుకునే వాటిల్లో ఈ ఫోలిక్ ఐరన్ క్యాప్సూల్ వేసుకుంటాం మనం. ఈ ఫోలిక్ ఐరన్ క్యాప్సూల్ వేసుకున్నప్పుడు మన బాడీలో విటమిన్ సి అనేది సరిపోదు మనకి. ఇది వేసుకున్నంత మాత్రాన మనకి ఫుల్గా కంప్లీట్గా మన బాడీకి కావాల్సినంత విటమిన్ సి అనేది మనకు అందదు. సో అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోలిక్ ఐరన్ క్యాప్సూల్ వేసుకునేటప్పుడు దాంతో పాటుగా కాంబినేషన్గా ఆమ్లా క్యాప్సూల్ కూడా ఒకటి వేసుకుంటే మనకి శరీరానికి కావాల్సినటువంటి విటమిన్ సి అనేది బాగా అందుతుంది.
సో లైక్ వైజ్ కొన్ని ప్రోడక్ట్స్ మనకి వాడినందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ వాటిని వాడినప్పుడు కంపల్సరిగా మనకి సరిపడినంత వాటర్ తీసుకోకుండా ఉండటం వల్ల కొంచెం బాడీ వేడి చేసినట్టుగా, హీట్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటిల్లో గ్యానోడర్మా ఒకటండి. ఇది కింగ్ ఆఫ్ హెర్బ్స్ అన్నా కూడా ఇది మనకు బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది. ఇది చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి ప్రోడక్ట్ అయినా ఇది వాడినప్పుడు కొంచెము బాడీ హీట్ చేస్తుంది. సో ఇది వేడి చేసినప్పుడు మనం దీనికి ఆ ఉష్ణం అంటారు దాన్ని, అదే తగ్గించటం కోసం మనము దీనికి కాంబినేషన్గా ఆమ్లా కూడా వాడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే అటువంటి వేడి చేయటం అనేది ఉండకుండా ఉంటుంది. సో ఈ ఆమ్లా వాడుకుంటే ఏమవుతుందంటే మనకి బాడీలో ఉండే టాక్సిన్స్ని చెమట రూపంలో కానీ యూరినరీ రూపంలో కానీ బయటికి తోసేస్తుంది. కాబట్టి మనకి ఆ హీట్ అనేది బాడీ తగ్గిపోతుంది. సో దీనికోసం మనం ఏం చేయాలా, ఈ ఆమ్లా గ్యానోడర్మా వాడుకుంటూ లాట్స్ ఆఫ్ వాటర్ తాగాలి. మనం ప్లెంటీ ఆఫ్ వాటర్ మనం తీసుకుంటే కనుక ఏదర్ స్వెటింగ్ రూపంలో కానీ ఆర్ యూరినరీ రూపంలో కానీ యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఇంకో ప్రోడక్ట్ కూడా ఏంటంటే అండి, నోని. ఈ నోని వాడితే మనకి ఈ కణాలన్నీ ఓపెన్ అయ్యేటట్టుగా చేయటంతో పాటు శరీరానికి మనకి బాగా వేడిని పుట్టిస్తుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా అనిపిస్తుంటుందో మనకి ఏమవుతుందంటే కొంచెము బాడీకి సెగ్గడ్డలు వచ్చినట్టుగా, అంటే కొంచెం వేడి చేస్తే ఉష్ణంగా కొంచెం పొక్కుల్లాగా వస్తాయి. సో అది పోవాలన్నా కూడా మనం ఆమ్లా వాడుకుంటే కనుక క్లియర్ అవుతుంది. అంటే వాటర్ ఎక్కువగా తాగుతుండాలి. యాజ్ వెల్ యాజ్ ఈ నోనీని మనకి ఎలా సజెస్ట్ చేస్తారు మన గ్రేట్ లీడర్స్ అంటే, వారానికి ఒక 5 రోజులే వాడుకోండి, 2 రోజులు రెస్ట్ ఇవ్వండి. సో ఆ విధంగా చేసుకుంటూ ఆమ్లా కూడా వాడుకుంటే మనకి ఈ ప్రాబ్లం నుంచి మనము రిలాక్స్ అవ్వచ్చు. లైక్ వైజ్ గ్లూకోజమైన్ ఒకటండి. ఈ గ్లూకోజమైన్ వాడేటప్పుడు దీంట్లో ఉండేది ఏంటంటే, ఇది ప్రీ డయాబెటిక్ ఉండే వాళ్ళకి గ్లూకోజమైన్ వాడటం వల్ల షుగర్ లెవెల్స్ కొంచెం పెరుగుతాయి. ఈ షుగర్ లెవెల్స్ అనేది మనకు పెరిగినప్పుడు అంటే వాళ్ళకి తెలియకుండానే ఈ గ్లూకోజమైన్ వాడుకుంటాము. దాని ఇంపాక్ట్ అనేది బాడీ మీద ఉండటంతో పాటు షుగర్ లెవెల్స్ కొంచెం పెరుగుతాయి. దాంతో కొంచెం టెన్షన్ ఫీల్ అవ్వచ్చు. వాడు షుగర్ టెస్ట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇదేంటిది, నాకు ఇది వాడితే షుగర్ వచ్చేసింది, షుగర్ బాగా పెరిగిపోతుంది అనుకుంటా. సో దానికి కాంబినేషన్గా నీమ్ కనుక వాడుకుంటే బ్యాలెన్స్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ పెరగకుండా నార్మాలిటీకి ఉంచేటట్టుగా ఈ నీమ్ చేస్తుందండి. సో మన వెస్టేజ్ ప్రోడక్ట్స్కి ప్రతి మనిషికి ప్రతి ఇంట్లోనూ ఉండవలసిన ప్రోడక్ట్స్ ఫ్లాక్స్, క్రాన్బెర్రీ, గ్లూకోహెల్త్, నీమ్, ఆమ్లా, అలోవెరా ఈ మినిమం ప్రతి ఇంట్లోనూ ఉండి వాడుకుంటూ ఉంటే, అంటే ఇంకా ఉన్నాయి రెస్పోకేరు లాంటివన్నీ కూడా, ఇవి వాడుకుంటూ ఉంటే ఇంట్లో ఉన్న మనుషులకి, కుటుంబ సభ్యులకి మంచి హెల్తీగా చాలా హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుందండి. సో మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ మ్యాక్సిమం ప్రతి ఇంట్లోకి చేరే విధంగా నేనైతే కృషి చేస్తున్నాను. వాళ్ళ అవసరాలను బట్టి కొన్ని సజెస్ట్ చేయటం, అవసరం లేకపోయినా కూడా వాడుకుంటే మంచిదని చెప్పి చాలా వరకు ప్రతి ఇంటికి పంపిస్తున్నాను. వీటితో పాటు బ్యూటీకి సంబంధించి యూత్ ఎలిక్జర్, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అండ్ బ్రైట్నింగ్ ట్రీట్మెంటు క్రీము, ఇవి బాగా ఎక్కువగా నా దగ్గర అయితే మాత్రము అందరు చాలామంది అడిగి తీసుకెళ్తున్నారు.
వాళ్ళు సజెస్ట్ చేసుకుంటున్నారు. కొత్తగా వచ్చే కొంతమంది లేడీ క్యాండిడేట్స్ మాత్రం, అంటే లేడీ మన డిస్ట్రిబ్యూటర్స్ కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు, వీటి కోసం చేరిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ ప్రోడక్ట్స్, ప్రతి ప్రోడక్ట్లో వాల్యుబుల్ శక్తి అనేది ఒకటి ఉంది కాబట్టి మనం చెప్పటం అనేది కాదు, కొంచెం దాని గురించి తెలుసుకోగలిగితే మనం అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ నీడ్ మనకు తెలియదు. వాళ్ళ నీడ్ ఏంటో తెలుసుకొని ఆ నీడ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ నాలెడ్జ్ కొంచెం తెలుసుకొని వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది క్లియర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా నా దగ్గర పెయిన్ రిలీఫ్ జెల్ గురించి చాలా మంది అడిగారు అన్నమాట. సో కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళల్లో ఇది ఈజీగా ఉంటుంది కదా. సో ఈ ప్రతి ఒక్కళ్ళకి మనకి మిగిలిన వాటిలో డైక్లోఫెనాక్ వేస్తుంటాడు. మన ప్రోడక్ట్లో ప్యూర్గా ఆయుర్వేదానికి సంబంధించిన మెటీరియల్ ఉండేటప్పటికి చాలా బ్రహ్మాండంగా రన్ అవుతుంది. సిఎండి డ్రాప్స్ కానీ, కొలాజన్ డ్రింక్స్ కానీ, ప్రతి ప్రోడక్ట్ అండి, ఇది అనేది లేదు. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో ఉన్న 450 ప్రోడక్ట్స్లో మనం రెగ్యులర్గా వాడే దగ్గర దగ్గర 200 ప్రోడక్ట్స్ వరకు ప్రతిదీ ఇంట్లో ఉండవలసిన ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ గురించి కొంచెం నాలెడ్జ్ పెంచుకొని, నేనైతే జూమ్ మీటింగ్ ద్వారా చెప్పే వాళ్ళవి నోట్ చేసుకుంటూ, వాళ్ళు చెప్పే దాంట్లో మళ్ళా యూట్యూబ్కి వెళ్ళి ఇంకా కొంచెం ఏమైనా మెటీరియల్ ఉంటుందా నాకు అర్థమయ్యే విధంగా తెలుసుకుందామని తెలుసుకుంటూ ఏదో కొంత నాలెడ్జ్తో మీ ముందుకు వచ్చాను. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా కనుక తప్పులున్నా, లేకపోతే ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి ఇంకా వివరంగా చెప్పలేకపోయినా క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్న దాన్ని బట్టి మీకు తెలియజేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం. థ్యాంక్ యూ లక్ష్మి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. భాస్కర్ రావు సార్ చాలా Thank you చాలా very much. వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు. ప్రతి Thank you. సప్లిమెంట్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా మంది సప్లిమెంట్స్ రికమెండ్ చేయాలంటే చాలా భయపడుతున్నారు. మన Thank you. మన డిస్ట్రిబ్యూటర్స్ కానీ మన లీడర్స్ కానీ చాలా మంది ఇంకా సప్లిమెంట్స్ వాడని వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళు వాడకుండా వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి Okay. వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. సప్లిమెంట్స్ ఎలా వాడాలి, ఎలా వాడితే ఎలా ఉంటుంది, ఏది దేనికి బాగా పనిచేస్తుందని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, అందరికి అర్థమయ్యే విధంగా. థ్యాంక్ యూ Thank సార్. you. థ్యాంక్ యూ సో మచ్. చాలా నాలెడ్జ్ ఇచ్చారు. Thank you, madam. కొంతమంది ఫీడ్బ్యాక్స్ తీసుకుందాం సార్, విత్ యువర్ పర్మిషన్. ఓకే మేడం. ఓకే మేడం. ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా హ్యాండ్ రైజ్ చేయండి. ఒకటి రెండు వాక్యాల్లో ముగించండి, ఎక్కువ టైం లేదు మనకి. ఈ రోజు సెషన్ లో ఏం జరిగిందో అది మాత్రమే మాట్లాడండి లీడర్స్, గమనించండి అందరూ. ఫస్ట్ వచ్చేసి రామారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. భూలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. భాస్కర్ రావు గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీకు తెలుసో లేదో నేను ఒక మాట చెప్తున్నా, ఈ వెస్టేజ్ లో మీరు చేరి ఆ ఐడి తీసుకొని నలుగురికి సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయము. మనకు రూపాయి వస్తుందా లేదా అనేది పక్కన పెట్టండి సార్. నలుగురు ఆరోగ్యాన్ని బాగు చేయగలగటం బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీరు Thank ఒక you, sir. శ్రీశైలంలో మీరు ఒక రిటైర్డ్ అయినాక పూర్తి ఆరోగ్యంగా ఉండి నలుగురికి సహాయం చేయటంలో చాలా గొప్ప విషయం. పోయినసారి మీరు జూమ్ చెప్పినప్పుడు శ్రీశైలంలో వచ్చే వాళ్ళకి చాలా హెల్ప్ చేశాను, అది చాలా చెప్పారు సార్. భలే భలే అంత థ్రిల్గా ఉంది. మీకు ఒక ఫ్యాన్స్ ఉన్నారు సార్ దీంట్లో. ఈ వరల్డ్ మా గ్రూప్ మొత్తం కూడా 60+ గ్రూప్ ఉన్నారండి. వాళ్ళందరూ Okay. కూడా మీ జూమ్ అనగానే అసలు రాత్రి పొద్దున్నే లేచి అంతా బాగా చాలా ఎనర్జెటిక్ గా అందరు ఇంటూ ఉంటారు ఖచ్చితంగా. తర్వాత చదువుతూ ఉంటారు వాళ్ళంతా కూడా. భాస్కరరావు గారు ఏ రకంగా చెప్పారనేది, ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మీరు అసలు జ్ఞానోడర్మాకి కలుపుకొని ఆమ్లా వేసుకుంటే వేడి చేయదు అనే ఒక విషయం ఏంటి, రెస్పో కేర్ పనిచేసే విధానం ఏంటి, అలోవెరా గొప్పతనం ఏంటి, ప్రతి ప్రొడక్ట్ సార్ ఇవాళ మీరు చెప్పింది చాలా 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 వండర్ఫుల్ గా ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేటట్టు బాగా చెప్పగలిగారు సార్. మీ మంచితనం, మీ యొక్క గొప్పతనం
చాలా మరుపురాంది. మీరు మరిన్ని జూమ్స్ కూడా కొంచెం ప్రొడక్ట్ నాలెడ్జ్ మీద నెలకొకటి అన్నా మాకు ఇవ్వగలిగితే ఎంటైర్ ఆర్మీ టీం మొత్తానికి మన సిఎన్సి ప్లాన్ విజయ్ సార్ 2వ తారీఖు ఎట్లా ఇస్తున్నారో ప్రతి నెల కూడా మీది ఒక్కరోజు ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ మీరు చదువుకోవటం, మీరు ఉంచుకోవటం కాదు, నలుగురు పంచటంలోనే గొప్ప ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. నేను మరి చాలా బాగున్నాను సార్ దీంట్లో వెస్టేజ్ ప్రొడక్ట్స్. నేను కూడా ప్రతిదీ మీరు చెప్పినట్టు ఒక 10-15 రకాలు రోజు వాడతాను. చాలా ఎక్సలెంట్ గా వండర్ఫుల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. మీరు మరిన్ని జూమ్స్ ప్రతి నెల ఒకటి ఇవ్వాలి సార్. ఖచ్చితంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్ భాస్కర్ రావు గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. కారణం ఏం లేదు సార్, నాకు మా పాప, నాకు 2 అమ్మాయిలు సార్. సార్ 2 అమ్మాయిలు. నాకు ఆడపిల్లలు అంటేనే ఇష్టము. అబ్బాయిలు పుడతారేమో అని చెప్పని, అంటే అబ్బాయిలు అంటే ఇష్టం కాదు కానీ నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అందుకని అమ్మాయిలే కావాలనుకుని 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించేసుకున్నాను. సో నా బ్యాడ్ లక్ తో నా పెద్దమ్మాయి ఇద్దరిని చదివించాను, బ్రహ్మాండంగా చేశారు. పెద్దమ్మాయి బీటెక్ బయోటెక్నాలజీ చేసి మన హెక్సాగాన్ కంపెనీలో వాటిలో చేసింది. చాలా చాలా కంపెనీస్ లో చేసింది. అన్ఫార్చునేట్లీ 2020 నా రిటైర్మెంట్ జనవరి ఎండింగ్ అప్పుడు ఆ పాప చనిపోయింది డ్యూ టు కోవిడ్ అనుకుంటా. అప్పుడు మాకు ఐడెంటిఫై చేయలేకపోయాం మేము. సార్ సో సెకండ్ పాప బిఈ మెకానికల్ సార్. ఆ అమ్మాయి చెన్నైలో సాయిపేం కంపెనీలో చేస్తుంది. మొన్నటిదాకా హైదరాబాద్ హెక్సాగాన్ కంపెనీలో చేసింది తను కూడా. పిల్లలకి చదువు అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో 2 అమ్మాయిల్ని ఇంజనీరింగ్ పంపించాను. వాళ్ళకి నచ్చినట్టు బిఈ మెకానికల్ అంటే చాలా మంది నెగిటివ్ చేశారు. బిఈ మెకానికల్ ఆడపిల్లలకి ఎందుకమ్మా అని. మా పాప అడిగింది, డాడీ నేను చెయ్యాలని. నీ మనసుకి ఏది నచ్చితే అది చెయ్యి, నచ్చని దాన్ని నువ్వు చేయలేవు, నీ మనస్ఫూర్తిగా ఉండదు, నచ్చిందే చేసుకోమ్మా అని చెప్పాను. సో ఆ 2 పిల్లల్లో ఇప్పుడు ఈ 2వ అమ్మాయికి ఈ పెళ్లి సంబంధాలు చూస్తున్నాం సార్. సో ఆ ప్రాబ్లంతో నేను అటు ఇటు తిరగటము పెద్దగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఓకే సార్. అవకాశం ఉన్నప్పుడే ఇవ్వండి సార్. పర్వాలేదు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ రామారావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సిహెచ్ మధు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ గురుగారు భాస్కర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత నేను ఈరోజు జూమ్ కు రావడం జరిగింది. మన పరిస్థితి మీకు అన్ని తెలుసు కదా. రావడంతో మీ జూమ్ వినడము, మన ప్రొడక్ట్ గురించి బాగా చెప్పారు సార్. మన టీం అందరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం కూడా అందరం కలిసిమెలిసి ఇండిపెండెంట్ టీం ని మరింత అభివృద్ధి చేద్దామని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ గురు. థ్యాంక్ యూ సార్ మధు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హరికృష్ణ సార్ వింజమూరు టీం హ్యాండ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. భాస్కర్ సార్ గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈరోజు మీరు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా చాలా వండర్ఫుల్గా అర్థమయ్యేలాగా చెప్పారు సార్. నాకు చదువు సంధ్య లేదు, ఒక అడవి పల్లెలో పుట్టి పెరిగిన వాడిని. అయినా కానీ నాలాంటి మైండ్ సెట్కి ఎంత క్లియర్గా అర్థమైందంటే ఈరోజు జూమ్లో ప్రతి ఒక్కరికి బాగా అర్థమైంది సార్. నేను ఇచ్చిన ఎక్కడెక్కడ ప్రోడక్ట్లు ఇచ్చానో లేదని మీరు జూమ్లో చెప్తున్నప్పుడు నేను టెస్ట్ చేసుకున్నాను సార్. ప్రతి ప్రోడక్ట్ కూడా నేను కరెక్ట్గా ఇచ్చాను అనేది నాకు బాగా అర్థమైంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ జూమ్ వల్ల నేను ఇచ్చిన ప్రోడక్ట్లన్నీ కూడా కరెక్ట్గా నేను తెలుసుకోగలిగాను. సో ఇలాగే ఈ జూమ్ మళ్ళీ మీరు రావాలని కోరుకుంటున్నాను సార్. ఈ రోజు నుంచి నేను ఎప్పుడు మీ జూమ్ వెళ్ళలేదు సార్. ఈ రోజు నుంచి నేను పక్కా మీ ఫ్యాన్స్ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. కానీ మీ పాప గురించి కూడా చెప్పడం చాలా బాధాకరంగా అనిపించింది. సో థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హరికృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. ఆర్ఎంపీ రాణి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం భూలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సార్తో మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ మేడం. భాస్కర్ సార్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని విజయవాడ మైసూర్ లో కలిసాము. అవును సార్, విజయవాడలో కూడా కలిసాను సార్. అవునమ్మా. థ్యాంక్ యూ సార్. మీకు అవును సార్, ఈ వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్ నాలెడ్జ్
అసలు ఎంత బాగా చెప్పారంటే నేను చాలా తెలుసుకున్నాను సార్. 10 మందికి చాలా మంచి ఆరోగ్యాన్ని మీరు ఇస్తున్నారు. మేము కూడా 10 మందికి ఈ విధంగా చెప్పి మేము ఇస్తామని మీకు మాట ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విన్ని బన్నీ థ్యాంక్ యూ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. విన్నీ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ సార్? ఎలా ఉన్నారు గురూజీ? చాలా బాగుందమ్మా. అదృష్టవంతులు మీరు. మైసూరు క్యాంప్కి వెళ్ళొచ్చారు, మాకు కుదరలేదు. చాలా సంతోషంగా మిస్ అయ్యాం గురూజీ. మన టీం అంతా మిస్ అయ్యాం గురూజీ మేము. అవునమ్మా. చాలా బాగా ఫస్ట్ నుంచి కూడా మీరంటే గొప్ప రెస్పెక్టబుల్ ఉంటుంది గురూజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రోజు జూమ్ సెక్షన్ అల్టిమేట్ వండర్ఫుల్ నాలెడ్జ్, అసలు ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా బాగా ఇచ్చారు గురూజీ. దేంతో పాటు ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది చెప్పారు. అదే విధంగా మధ్యలో మా బుజ్జిగాడు గురించి కూడా చెప్పారు, గానో పేస్ట్ గురించి. ఐఎమ్ సో హ్యాపీ మమ్మల్ని గుర్తు పెట్టుకున్నారు. థ్యాంక్ యూ గురూజీ. అలాగే మంచి జూమ్ సెక్షన్ ఇచ్చారు సార్. మీ ప్రొడక్ట్ నాలెడ్జ్ నెలలో ఒక్కసారి మీ నాలెడ్జ్ ద్వారాగా ఇంత క్లియర్ గా చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. విన్నీ మేడం థ్యాంక్ యూ సో మచ్. శ్రీలక్ష్మి మేడం, శ్రీలక్ష్మి మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. RK 108. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్ ప్రొడక్ట్ నాలెడ్జ్. అసలు వాళ్ళకి కూడా గుర్తుండిపోయే విధంగా ఎగ్జాంపుల్స్ కూడా బాగా చెప్పారు సార్. మిమ్మల్ని చేసి కూడా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శంకర్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ తో మాట్లాడండి సార్. సార్ గురుగారు, భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు చేసిన హెల్ప్ మాకు గుంటూరులో బ్రహ్మాండంగా ఉన్నది. నిజంగా చెప్పాలంటే మాకు ఫస్ట్ లో గైడ్ లైన్ అనేది జూమ్ లో విన్నా కూడా, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా కూడా మీ ద్వారానే మేము బాగా ప్రోడక్ట్స్ తెప్పించుకోవడం కానీ, ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడం కానీ చేసాం సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. థ్యాంక్ యూ గురుగారు. ఈరోజు మీరు జూమ్ సెషన్ చాలా బాగుంది సార్. ప్రో కార్డ్ గురించి కానీ, సప్లిమెంట్స్ గురించి కానీ, స్పిరిలినా గురించి కానీ చాలా కులంకుశంగా, క్లియర్గా, క్లారిటీగా MBBS డాక్టర్ గారు లాగా చెప్పారు సార్. మీరు నిజంగా మాకు డాక్టరే. ఇప్పుడు దాకా వెస్టేజ్ ఆర్మీ టీమ్ లో గోపాల్ సార్ డాక్టర్ సార్. ఇప్పటి నుండి భాస్కర్ సార్ డాక్టర్ గారు సార్ మాకు. ఈ నెల నుండి ప్రతి ఒక్క రోజు మాకు కేటాయించాలని రిక్వెస్ట్ గా అడుగుతున్నాం గురుగారు. ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ మరి గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శాంతి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సార్ తో మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ భాస్కర్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. మీలాంటి గ్రేట్ లీడర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీంలో ఉండడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈ రోజు అయితే బాగుంది సార్, చాలా బాగుంది. చాలా స్లోగా, చాలా క్లారిటీగా అన్ని నోట్ చేసుకున్నాను ప్రతి పాయింట్ కూడా. ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, నలుగురికి మంచి చేయాలి అనేది కూడా చాలా చాలా బాగుంది సార్. మీరు చేయాలి, గట్టిగా చేయాలి. మా అందరికి మీ లాంటి లీడర్సే అండ సార్. స్పెషల్ గా మన ఇండిపెండెంట్ లో లీడర్స్ అందరూ కూడా గట్టిగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. CH వెంకటేశ్వర్లు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ తో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర గారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు టెస్ట్ మనం చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. కాకపోతే ఏంటంటే ప్రతి దగ్గరగా మనం ఎక్కడ హోమ్ మీటింగ్కి వెళ్ళినా మన సప్లిమెంట్ గురించి చెప్తే ఈ సప్లిమెంట్ దేనికి పనిచేస్తుంది కొంతమంది మన క్వశ్చన్లు అడుగుతుంటారు సార్. కాకపోతే అట్లాంటి క్వశ్చన్లకి మన తెలియకుండా సమాధానం చెప్పండి కొద్దిగా రిస్క్గా ఉంది సార్. ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను పూర్తి క్లారిటీ తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. NM రెడ్డి సార్
అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం. గుడ్ సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. వెరీ యా గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ భాస్కరరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన సప్లిమెంట్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఏదైతే షుగర్ మీరు చెప్పారో ఆల్రెడీ మా సిస్టర్ కి వాడుతున్నాను. ఏమంటారు, ఆఫ్టర్ ఫుడ్ టెస్ట్ చేసిన తర్వాత 471 అనేది వచ్చింది సార్. ఈ మెడిసిన్ వాడిన 7 days లోనే 256 కు తగ్గింది సార్. మెడిసిన్ అవును సార్. అవును సార్. అవును సార్. ఈ సప్లిమెంట్స్ వాడిన తర్వాత 256 కి వచ్చింది సార్. అది కంటిన్యూ చేసి వాడుతున్నారు సార్. మీరు యాక్చువల్గా ఈచ్ సప్లిమెంట్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు కొన్ని డౌట్స్ ఉండేవి, ఏది దేనికి వాడాలన్నది. దాని గురించి కూడా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ వెల్త్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సౌమ్య మేడం, ఒకసారి మీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సార్ తో గుడ్ మాట్లాడండి మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అయినాయి సార్. ఇప్పుడు దాకా మీటింగ్ వినలేదు సార్. నేను పర్లేదమ్మా. ఫస్ట్ టైం వింటున్నాను. ప్రతిసారి మీరు చెప్పాలని కోరుకుంటున్నాను సార్. మీరు చెప్పిన మాటలు నాకు బాగా కనెక్ట్ అయినాయి సార్. మీ ప్రొడక్ట్స్ కూడా బాగా కనెక్ట్ అయినాయి సార్ నాకు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. భాస్కర్ సార్, గుడ్ మార్నింగ్. భాస్కర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే గురుగారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అమ్మాయి 9th క్లాస్ స్టూడెంట్ గురుగారు. 9th క్లాస్ స్టూడెంట్. వాళ్ళ అమ్మకు సపోర్ట్ చేసింది బాగా. ఆహా, చాలా సంతోషం అండి. అది ఒకసారి అందుకని చెప్దామని అడ్మిట్ చేసుకున్నాను గురుగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. స్వామి నాయక్ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. స్వామి నాయక్ సార్, అడిగొప్పల. భూలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు మీ మీ పోస్టర్ చూడగానే మార్నింగ్ చాలా మంచి ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీ వయసుకి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ చెప్తున్నాను సార్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విజయవాడలో కలుసుకున్నాము. మీ పోస్ట్ చూడగానే ఓ భాస్కర్ రావు సార్ అని చెప్పేసి అనుకున్నాము. అయితే మీరు ఇవాళ మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు సార్. చాలా చాలా బాగా అనిపించింది. మంచి మంచి ప్రొడక్ట్స్, మన హెల్త్ సప్లిమెంట్స్ గురించి, మీ ఆయుర్వేదిక్లో మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జరిగిన కొన్ని స్టోరీస్ చెప్పి మన వెస్టేజ్కి దాన్ని బాగా కనెక్ట్ చేశారు. చాలా అర్థమయ్యే రీతిగా మీరు చెప్పడం జరిగింది సార్. ఎందుకంటే చాలా మందికి ప్రొడక్ట్స్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటనేది తెలియదు. కానీ మీరు చక్కగా ఒక బోర్డు మీద వివరించినట్టుగా చక్కగా స్లో మోషన్లో చెప్పి అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పారు. చాలా మంచి మంచి ప్రొడక్ట్స్కి రిజల్ట్స్ని అందించారు. చాలా బాగుంది. ఇదంతా మాకు ఎంతో ఎగ్జైట్ అంటే అసలు అంతగా అనుకోలేదు, కానీ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ మీరు చెప్తుంటే సార్ నన్ను ఐడి చేసింది ఆర్మీ సార్, శివ సార్. అచ్చా. తను ఎలా చెప్పాడో, ఎంత క్షుణ్ణంగా చెప్పాడో, అంటే నేను స్టడీ తక్కువ సార్ అని చెప్పా. అంటే దాని గురించి ఏ భయపడొద్దు మేడం అని చెప్పారు. తను ఎలా చెప్పాడో మీరు కూడా సావధానంగా ఎంత విపులంగా చెప్పారంటే తెలవనోళ్ళకు కూడా తెలియజేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మీ జూమ్ వినటం వల్ల. నేను కూడా ముందుకు వెళ్ళొచ్చు అనే భరోసానిచ్చినట్టుగా అనిపిస్తుంది సార్. వెళ్ళొచ్చమ్మా, దీంట్లో అసలు దిగులు పడాల్సిన భయమే లేదు. మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎవరికైనా ఇస్తే మనం భయపడాలి, కానీ ఈ ప్రోడక్ట్స్ ని గుప్పటి తీసుకొని నోట్లో వేసుకున్నా కూడా అసలు అది ఏమిటి అనే సంగతి కూడా చూడాల్సిన పనిలే. ఒక 10 డబ్బాలు గుప్పటి తీసుకొని నోట్లో వేసుకున్నా కూడా ఏమీ కాదు అని చెప్పని మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గురువు గారు కూడా చూపిస్తుంటారు. ఎప్పుడన్నా మనకి డెమోలకు వచ్చినప్పుడు, స్పీచ్లకు వచ్చినప్పుడు చెప్తుంటారు కదా. అంచేత దీంట్లో దిగులు పడాల్సిన పనిలే. అది దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు పొరపాటు ఇచ్చినా కూడా దేనికో దానికి ఉపయోగపడుతుంది. నేను సార్ని అడిగే సప్లిమెంటరీ వరకు సప్లై చేస్తుంటా సార్. ఓకేనండి. నా సలహా మీద అయితే ఎవరికి ఇవ్వను సార్. సార్ని అడిగే మరీ ఇస్తుంటా సార్. రిజల్ట్స్ కూడా పర్లేదు అని చెప్తున్నారు సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మన సప్లిమెంటరీ ద్వారా చాలా మంది రికవర్ అవుతుండ్రని.
ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హేమలత మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హేమలత మేడం, గుడ్ మార్నింగ్. బాలచందర్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం గారు, అద్భుతంగా మీరు యాంకరింగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ భాస్కర్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ గురువు గారు. అసలు మీ వయసు అసలు 25 లాగా ఉంది సార్. రియలీ ఆ విషయం చెప్పడానికే నేను మైక్ ఆన్ చేసుకున్నాను, హ్యాండ్ రైజ్ చేయడం కూడా. మీరు మాట్లాడే ముందు మా లక్ష్మయ్య సార్ ఎందుకు మీకు వెల్కమ్ చెప్పారనంటే ఇప్పుడు అర్థమవుతుంది మీలో ఉన్న పవర్ ఏందో. మా గురువు గారు ఆయన మాకు ఇవ్వబట్టే మేము ఇవాళ మీతో మాట్లాడగలుగుతున్నాను. ఒక స్టేజ్కి వచ్చామంటే సార్ వల్లే సార్. నిజంగానే సిఎన్సి గురించి చెప్పిన సార్కి, ప్రోడక్ట్స్ గురించి చెప్పిన లక్ష్మయ్య సార్ అండ్ విజయ్ సార్కి నిజంగా చేతులెత్తి నమస్కారం చేస్తాం సార్. మేము ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖులు అంటే ఇంకా అందరూ ఎగబడి వింటుంటాం అన్నమాట మేము ఈ సిఎన్సీల గురించి. మీ పెద్దరికానికి అసలు అద్భుతం సార్. మీరు ఒక రోల్ మోడల్ మాకు. మీలాంటి వాళ్ళని మేము ఆచరిస్తూ మీ అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతకుమించి గురు దక్షిణ ఏదైతే ఉండదు. మీదైతే కలిసినప్పుడు ఖచ్చితంగా ఫోటో తీసుకోవాలని ముచ్చటపడుతున్నాను. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. భాస్కర్రావు సార్, మీలాంటి గ్రేట్ లీడర్స్ మన ఆర్మీ టీమ్ లో ఉండడం మా అదృష్టం సార్. జూమ్ అయితే చాలా బాగా జరిగింది, హౌస్ఫుల్ అయింది. 500 మెంబర్స్ కంప్లీట్ అయ్యారు. లక్ష్మణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గురుగారు నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. మీరే పెద్ద గురువు సార్ మా అందరికి. గుడ్ మార్నింగ్. లేదు సార్, మీరు వచ్చి మాకు మేము మీ ఇంటికి వచ్చినాక మేము చూసాం సార్. మీ దగ్గర కనీసం 1000 బుక్స్ ఉన్నాయి కేవలం ఆరోగ్యానికి సంబంధించి. సూపర్ సార్. మీలాంటి వాళ్ళు రావడం ఆర్మీ టీం చేసుకున్న పుణ్యం సార్ నేను చెప్తున్నా. ఎందుకంటే మీ ద్వారా చాలా మందికి ఇంకా నాలెడ్జ్ వెళ్ళాలి. మీరు వీలు చేసుకొని నెలకి ఖచ్చితంగా 1-2 మీటింగ్స్ కానీ మీరు ఇవ్వగలిగితే ఖచ్చితంగా చాలా మంది ఇంకా తెలుసుకుంటారు సార్. మీ వల్ల ఈ రోజు ఖచ్చితంగా సిఎన్సీలు పెరుగుతాయి సార్. డబల్ సిఎన్సీలు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏం కొనాలి, ఏం వాడాలనే వాళ్ళందరూ కూడా 2-3 సిఎన్సీలు చేసి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఒకటి చెప్తాను సార్. ఇక్కడ మన టీంలో ఉండే 500 మందికి కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రోడక్ట్ వాళ్ళు వాడకుండా పక్కన వాళ్ళకి ఇస్తున్నారు. అందువల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పాటు చేసుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వాడి నమ్మకంగా పక్కన వ్యక్తికి ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. మీరు గమనించారు, నేను శ్రీశైలం సునిపేట వచ్చినప్పుడు కూడా ఒకేసారి 20 రకాల ప్రొడక్ట్స్ చేసుకుని కూడా చూపించాను వాళ్ళ ఇంట్లో, సార్ వాళ్ళ ఇంట్లో. ఇవన్నీ కూడా ఏంటంటే మనం వాడుకోవాలి సార్. ఎవరైనా కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఫస్ట్ మనం వాడితేనే మనం చెప్పగలం. అవును సార్. ఇప్పుడు మనం ఏ జబ్బులు ఉన్నాయా లేవా అనేది అసలు మ్యాటర్ కాదు. మనం ఆరోగ్యంగా ఈ బండి ఇదే విధంగా కొనసాగాల లాస్ట్ వరకు అంటే సప్లిమెంట్ వాడాల్సిందే గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా తొందరగా, నా కోరిక ఏంటంటే క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఆల్రెడీ ఇన్కమ్ ఉంది, కానీ మీరు కూడా చాలా మంది గెలిపించాలి. 66 సంవత్సరాలు కాదు, ఇప్పుడు మీకు 26 సంవత్సరాలు. ఇందాక బాలచంద్ర సార్ చెప్పినట్టు చాలా ఎనర్జెటిక్ గా మీరు గత సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను సార్. మీలాంటి వాళ్ళు అవసరం చాలా మంది సమాజానికి. ఇదే కాదు, మీరు బయట కూడా చాలా సమాజ సేవ చేస్తున్నారు. మీ గురించి మాకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి సందర్భంలో చెప్తాం ఖచ్చితంగా. శేషు సార్ చనిపోయినందువల్ల ఇప్పుడు ఆ చైర్మన్ లేకపోయేటప్పటికి రెడ్ క్రాస్ దానికి ఏమీ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ చేశారు సార్. సరే పదవులు వద్దండి, నేను ఈ శివరాత్రి సీజన్ కి చేస్తానన్నాము. సో ఈ 18వ తారీఖు వరకు శ్రీశైల మహాక్షేత్రంలో మా రెడ్ క్రాస్ తరఫున టీం పెట్టి చేస్తున్నాం సార్. మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ వచ్చిన వాళ్ళందరికీ. ఖచ్చితంగా సార్, మీరు చాలా సేవ చేస్తున్నారు సార్, మా తెలుసు స్టార్టింగ్ నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి వాళ్ళు కలిసి గత సంవత్సరాలు అంటారు కదా, అంతకు మించి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.
సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు దొరికిన వరం సార్. ఎందుకంటే అంత కొండ ప్రాంతాల్లో చాలా మంది ఏమంటారంటే మాకు డిఎల్సిపి లేదు సార్, మేము దూరంగా ఉన్నాం సార్, అది ఎన్నెన్నో చెప్తున్నారు. అన్నిటికీ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరే సార్. లేదు సార్, అక్కడ మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే మార్కాపురం ఆయన వెంటనే ప్రోడక్ట్ చెప్పంగానే పంపిస్తాడు. వచ్చి రాగానే ఎవరికాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సున్నిపెంట అంటే ఒక బ్రాండ్ అవ్వాలి. సున్నిపెంట శ్రీశైలం చాలా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన మీటింగ్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సార్ గురువు గారు, లక్ష్మణ్ గురువు గారు, ఒక రిక్వెస్ట్ సార్. సార్ చెప్పండి సార్. సార్ యాక్చువల్గా శాంతి చెన్నై కావాలి అని మేడం ఉన్నారు సార్. యాక్చువల్గా నాకు చెన్నైలో ఒక ప్రాస్పెక్ట్ ఉన్నారు, వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకు మేడం ఏమన్నా సపోర్ట్ చేయగలరా సార్? శాంతి చెన్నై అంటే చెన్నై కాదు సార్, వాళ్ళు చెన్నై వీళ్ళు కావాలంటారు వాళ్ళు. ఓకే 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 సార్. చెన్నై అనుకున్నారా మీరు? చెన్నై సార్ పేరు చెన్నయ్యా, చెన్నై కాదు. దాన్ని ఏదో ఒక మార్గం మాట్లాడుతున్నా, నేను చెప్తా, మళ్ళీ కాల్ చేస్తాను మీకు. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. నేను కూడా తొందరగా 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ లీడర్స్, ఒక్క 1 minute లీడర్స్. ఈ రోజు మనకి ఎన్నో సంవత్సరాల కళ, 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పోరాటం చేస్తున్నా 4.5 సంవత్సరాలు 50,000 మాత్రమే సాధించి ఈ నెలలో 2 లక్షలు సాధించినటువంటి మనందరి టాప్ ఆపరేటర్ రామాంజన్ సార్కి టోటల్ ఆర్మీ టీం తరపున కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. డబుల్ సెంచరీ చేశాడు. చాలా గొప్ప వ్యక్తి. మనకి ఆ విధంగా రావడం కూడా మనకి చాలా ఆనందంగా ఉంది ఈ రోజు. ఎందుకంటే డబుల్ సెంచరీ చేశాడు సార్ ఈ రోజు. మనకి 2,03,000 అంటే ఆశామాషే కదా సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంది కంగ్రాచులేషన్స్ సార్ రామాంజనేయ సార్ కి. థ్యాంక్ యూ సార్. రామాంజన్ కంగ్రాచులేషన్ చెప్పు సార్ ఒకసారి. రామాంజన్ సార్ కంగ్రాచులేషన్స్. రామాంజనేయులు సార్ కంగ్రాచులేషన్స్ సార్. రామాంజనేయులు సార్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్. 94,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. శివసారి కూడా ఒకసారి హార్ట్లీ కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నాం. ఆర్మీ సార్. థ్యాంక్ యూ సార్. అందరికి థ్యాంక్ యూ సార్. అంతా కూడా మనం థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు భూలక్ష్మి మేడం గారు. ఓవర్ టు అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఆర్మీ శివ సార్ గ్రేట్ లీడర్ సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకొని సార్తో మాట్లాడండి సార్. థ్యాంక్ యూ మేడం భూలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. భాస్కర్ రావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. సార్కు సిగ్నల్ లేనట్టుంది మేడం. ఓకే, చాలా వండర్ఫుల్ గా ప్రోడక్ట్ గురించి చెప్పడం జరిగింది సారు. చాలా హ్యాపీ అనిపించింది మేడం. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. చాలా హ్యాపీగా ఉంది గురుగారు. మీరు చెప్పిన సబ్జెక్టు ప్రోడక్ట్ గురించి చాలా వండర్ఫుల్ గా అన్ని చెప్పడం చాలా బాగుంది సార్. ఇలాగనే ఇంకా మళ్ళీ మళ్ళీ మన ఆర్మీ టీం కు జూమ్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గురుగారు. తప్పకుండా సార్, తప్పకుండా ఇస్తాను సార్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ మేడం భూలక్ష్మి మేడం. కంగ్రాచులేషన్ సార్. భూలక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామాంజీ సార్ ఆడుగురు. రామాంజీ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకొని ఒకసారి సార్ తో మాట్లాడండి సార్. కంగ్రాచులేషన్ సార్. ముందుగా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ లీడర్స్, ఇదంతా మీ కృషి, నా లైఫ్ లైనర్ కృషి, ఎంఎస్ఆర్ మెంటర్ కృషి. మీ అందరూ కూడా డిసెంబర్ కల్లా లక్ష్య తీసుకోవాలని భగవంతుని కోరుకుంటున్నా. అలాగే శివ సార్ హార్టీ కంగ్రాచులేషన్. అలాగే ఈ రోజు జూమ్ సెక్షన్ ఇచ్చినటువంటి భాస్కర్ సార్ కూడా హార్టీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ కృషి, నా లైఫ్ లైనర్ కృషి. ఈరోజు 2 lakhs ఇన్కమ్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది సార్. నేను ఒక వారం క్రితం డేట్ ఇచ్చాను సార్ ఏరే టీంకి, అందువల్ల మాట తప్పుకోలేకపోయినాను. మిమ్మల్ని అందరినీ వినలేకపోయినాను. చాలా 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 హ్యాపీగా ఉంది. లక్ష్మీ సార్ చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్ లైన్స్ అందరికీ పేరు పేరున అందరికీ ఆర్టీ కంగ్రాచులేషన్. పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నా. అలాగే మన ఎంఎస్ఆర్ ఆర్మీ టీం తరఫున గురువు గారికి మెసేజ్ పెట్టగానే గురువు గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రామంజీ నీ ఒక్క చెక్కుతో మన టీంలో డిసెంబర్ కల్లా 1,00,000
కారు, 100 మందికి 1,00,000 కారు, 1,00,000 కారు. నిన్న శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళా సార్. నిన్న మార్నింగ్ నేను ఆ రోజు అక్కడే నేను డిసైడ్ అయినా సార్. ఒకటే మొక్కున్న దేవుడు స్వామి నెక్స్ట్ అంటూ వస్తే డిసెంబర్ కల్లా ఎంఎస్ ఆర్మీ టీంలో 1,00,000 కారు 100 మందికి ఇప్పియాలి సార్. గురువు గారి ఆశీస్సుల వల్ల, మీ ఆశీస్సుల వల్ల దేవుని మొక్కుకొని వచ్చా సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క లీడర్కి థ్యాంక్ యూ సార్. మీ సక్సెస్ కంగ్రాచులేషన్ సార్ రామాంజీ సార్, రామాంజీ సార్, కంగ్రాచులేషన్. కంగ్రాట్స్ సార్. రామాంజీ సార్, కంగ్రాట్స్ సార్. కంగ్రాచులేషన్ సార్ రామాంజీ సార్. లక్ష్మణ్ సార్ భాస్కర్ కంగ్రాచులేషన్. సార్ కంగ్రాచులేషన్స్, మంచి సెషన్ ఇచ్చారు. రామాంజీ సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ రామాంజీ సార్ Congratulations, సార్ కంగ్రాచులేషన్స్ రామోజీ గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. ఓవర్ టు సార్ విజయ్ సార్, క్లోజ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. తమ్ముడు కంగ్రాచులేషన్స్ సార్ బాలచంద్ర అన్న. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. 7:20 అయిపోయింది. రామన్ సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. భూలక్ష్మి మేడం, ఇంకొక ప్రసాద్ సార్తో ఒకసారి మాట్లాడించండి, క్లోజ్ చేద్దాం. ఓకే సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ట్రెజరీ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఈ హోస్టింగ్ అవకాశం ఇచ్చినందుకు లీడర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. నా హోస్టింగ్ లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే బాగా చేశారు క్షమించండి మేడం, సార్. బాగా చేశారు థ్యాంక్ యూ సార్. సో మచ్ సార్. మాట్లాడారు సార్. భాస్కర్ సార్ తో మాట్లాడి ప్లీజ్ చేయండి సార్. శివ సార్ కి కంగ్రాచులేషన్స్ అండ్ రామన్ సార్ కి కంగ్రాచులేషన్స్. మంచి అచీవ్మెంట్స్, హైయెస్ట్ చెక్స్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ భాస్కర్ సార్. మంచి సబ్జెక్ట్ చెప్పారు. ప్రొడక్ట్ నాలెడ్జ్, టెస్ట్ మనీ మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి సెషన్స్ మీ దగ్గర నుంచి మరెన్నో కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ సార్. థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం. హోస్ట్ గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అడగంగానే జూమ్ ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు సార్. ఇలాగే వీక్లీ వన్స్ అన్నా ఇవ్వండి సార్. ఖచ్చితంగా జూమ్ మీ నాలెడ్జ్ కోసం అలాంటి వాళ్ళందరం వెయిట్ చేస్తున్నాం సార్. అలాగే ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాస్కర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. మీరు morning, మాకు good morning. గైడ్ లైన్స్ మీరే సార్ నాదేం లేదు, మనంతా ఎంఎస్ఆర్ గారి దయ. మేము ఆ తొందరగా ఫాస్ట్ ట్రాక్ లోకి రావడానికి కారణం కూడా ఏంటంటే మీ సిఎన్సి ప్రోగ్రామే సార్. మా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ సిఎన్సి లోనే వచ్చాం మేము ఇట్లా అందరం. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రి ఆ టైంలో మీకు షార్ట్ టైంలో అడిగినా మీరు మాకు జూమ్ సెషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు, అడిగిన వెంటనే కాదనకుండా ఫస్ట్ Yes, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గురుగారు మీ సెషన్ చాలా వండర్ఫుల్ గా ఉంది. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎలా తీసుకోవాలో మీ దగ్గర మీరు నేర్చుకున్నాం. నేను Thank you, సుంటిపండి వచ్చినప్పుడు మీ దగ్గర అంతా చూసి మీలాంటి సెషన్స్ మాకు కావాలి, మీరు ఇచ్చే గైడ్ లైన్స్ మాకు కావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది. Sir. సో చాలా వండర్ఫుల్ గా జరిగింది సెషన్ ఈ రోజు. థ్యాంక్ యూ. అంటే Thank you very much, సుంటిపండి sir. టీం అందరికి కూడా మీరు గురువుగా ఉంటూ మీరు అందరినీ నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో సార్. మీ గురించి తెలుసు. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సార్. ఎంత ఉన్నప్పటికీ ఒదిగి అందరికీ ఎంత రెస్పెక్ట్ ఇస్తారో నేను కళ్ళారా చూశాను. థ్యాంక్ సో యూ సార్. దానివల్ల మీకు ఇదా అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సున్నిపెంట అనేది ఒక బ్రాండ్ లాగా చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సున్నిపెంట వైపు చూసే విధంగా చేశారు. మీరంతా గ్రేట్ లీడర్స్. మధు సార్, మీరు, అలాగే ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ప్రభావతి మేడం, విన్ని మేడం అందరూ కూడా కష్టపడి సున్నిపెంటని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లారు. డిఎల్సిపి లేనప్పటికీ కూడా ఏ విధంగా Sir. బిజినెస్ చేయాలి, ఎలా Sir. చేసి సక్సెస్ అవ్వాలి అనేది మీ ఒక్కళ్ళని చూసి అందరినీ ఇన్స్పైర్ అయ్యారు సార్. సున్నిపెంట టీం అందరిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ థ్యాంక్ యూ టైంలో సార్. శేషు సార్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. గ్రేట్ లీడర్, అవును మంచి సార్. లీడర్, మన మధ్యలో అవును సార్. లేకపోవడం చాలా బాధాకరం. కానీ సార్. అదే విధంగా మీరందరూ కూడా అవన్నీ గుర్తు చేసుకుంటూ మరలా రీబ్యాక్ అవ్వాలి, కంబ్యాక్ అవ్వాలి, తప్పకుండా చక్కగా సార్. మళ్ళీ బ్యాక్ అవుతూ మంచిగా లెవెల్ అన్ని అచీవ్ అవ్వాలి. సున్నిపెంట టీం సార్. 2 తెలుగు రాష్ట్రాలు ఎలాగైతే హిస్టరీ క్రియేట్ చేసిందో మళ్ళీ అదే గ్రోత్ తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సార్. సెషన్ మరలా మరి ప్రతి నెల ఒకసారి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో మీటింగ్ సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ హోస్టింగ్ చేశారు.
రేపు మార్నింగ్ లీడర్స్ మరలా గమనించండి. రేపు మార్నింగ్ మళ్ళీ 5:30 to 7 o'clock జూమ్ లో కలుద్దాం మంచి లీడర్స్ తో. వీలైతే రేపు చెక్స్ వచ్చిన లీడర్స్ అందరితో మాట్లాడే సెషన్ ఉండబోతుంది. సో అందరు రెడీగా ఉండండి. చెక్స్ అచీవ్ అయిన వాళ్ళందరూ కూడా రేపు మాట్లాడటానికి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ 5:30 to 7 o'clock జూమ్ లో కలుద్దాం. విష్ యూ వెల్. ఎంతటితో జూమ్ సెషన్ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ.